ఓం సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత యందు మనందరికీ అందించేటటువంటి సందేశాత్మకమైనటువంటి విషయం ఏమిటి అంటే, నువ్వు కంటికి కనపడుతున్నటువంటి దేహ స్వరూపాలన్నింటినీ చూసి ఇది శాశ్వతము అనేటటువంటి భావనను విడిచిపెట్టి బ్రహ్మ మాత్రమే సత్యం, అంటే నీ లోపట ఉన్నటువంటి ఆత్మస్వరూపమే నీ యొక్క స్వరూపము, ఇది మాత్రమే సత్యము. నీవు ధరించినటువంటి దేహము ఏదైతే ఉందో ఆ దేహము మిథ్య అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ఏది శాశ్వతమో శాశ్వతమైనటువంటి వస్తువు కోసం అని చెప్పి ఎవరైతే నిరంతరము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారో, దేనికోసమని, సమాజంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్లకు మొదట కష్టం కలుగుతుంది. ఆ కష్టాన్ని ఓర్చుకొని ఎవరైతే భగవంతుడు కంటికి కనపడకుండా అన్నింటినీ కూడా నడిపిస్తూ ఉంటారండి, ఆయన ఉన్నాడనేటటువంటి నమ్మకం చేత ఎవరైతే భగవంతుడు చెప్పిన ధర్మం కోసం కష్టాలను ఓర్చుకుంటూ ఎవరైతే జీవిస్తారో వాళ్లకు శాశ్వతమైనటువంటి బ్రహ్మానందం దొరుకుతుంది అనే సత్యం మనకు చెప్తారనమాట. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం అన్నారు. అంటే కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా నశించిపోయే విషయాలలో మొదట ఆనందం ఉంటుంది, తర్వాత దుఃఖం ఉంటుంది అంటున్నారు. మరి ఎవరైతే ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేస్తున్నారో, తన లోపట ఉన్నటువంటి కంటికి కనపడినటువంటి భగవంతుణ్ణి తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో, మనం ప్రయత్నం చేస్తున్నామనటానికి గుర్తు ఏమిటి అంటే, నీ యొక్క మాటలలో సత్యం ఉండాలి, నీ మనసు యందు ఎవరి గురించినటువంటి చెడు ఆలోచన లేకుండా ఉండాలి, ఎప్పుడూ పరులకు ఉపకారం చెయ్యాలనేటటువంటి సంకల్పాలు మనకి కలుగుతూ ఉండాలి. భగవంతుడు మాత్రమే వీటన్నింటికి కర్త, కానీ మనమెవ్వరము కూడా కర్తలు కానే కాదు. అంటే పరమాత్మయే వీటన్నింటిని నడిపిస్తున్నారు కాబట్టి విశ్వకర్త ఎవరు అనంటే మరి మన లోపట ఉన్నటువంటి స్వస్వరూపమైనటువంటి ఆత్మయే మరి సత్యమైనటువంటి స్వరూపము. కాబట్టి ఆ స్వరూపాన్ని పొందడం కోసం మనం చేసే ప్రయత్నం ధర్మాన్ని నిలబెట్టడానికి. మనం మన ఇంటి నుండే ఏం చేయాలి? ధర్మాచరణ ప్రారంభించవలసి ఉంటుంది. ఎవరైతే ధర్మాచరణ ఇంటి నుండే ప్రారంభిస్తారో అప్పుడు కష్టాలు ఎక్కడుంటాయంటే మొదట మన ఇంట్లోనే ఉంటాయండి. ఎందుకు అంటే ఒక కుటుంబంలో ఒకే విధమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు ఉండరండి. సత్యలోకంలోనండి రాక్షసులు ఒక లోకంలో ఉండేవాళ్ళు, దేవతలు ఒక లోకంలో ఉండేవాళ్ళు, మనుషులందరూ కూడా ఒక లోకంలో ఉండేవాళ్ళు. అంటే మంచి ఉన్న చోట చెడెప్పుడూ కూడా లేకుండా పోయింది. తర్వాత వచ్చేటప్పటికి ఏమైంది అంటే ఒక లోకంలోనే, అంటే త్రేతాయుగంలో ఏం జరిగింది?
ఒకే యుగంలోనే దేవతలు, అసురులు అందరూ కలిసి అంటే రాక్షస గుణాలతో ప్రవర్తించేవారు, దేవతాది గుణాలతో ఉన్నటువంటి వారు దేవతలని, రాక్షసులని చెప్పేసి మరి త్రేతాయుగంలో ఒకే చోట ఉండడం జరిగిందండి. మరి ద్వాపర యుగానికి వచ్చేసరికి ఇక్కడ ఈ చెడు అనేది ఎక్కడి వరకు పాకింది? ఒకప్పుడేమో మంచి ఒక చోట, చెడు ఒక చోట ఉందండి. రెండవ యుగానికొచ్చేసరికి, త్రేతాయుగానికొచ్చేసరికి ఇక్కడేమైంది? పద్ధతులు మారిపోయాయి. మరి రాక్షసులు, దేవతలు అంటే దైవీ లక్షణాలు, తర్వాత దుష్ట లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు రాక్షసులుగా ఉన్నారు. దైవీ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు దైవ స్వరూపాలుగా ఉన్నారండి. అంటే ఒకే దగ్గర ఉన్నారనమాట. కానీ ద్వాపర యుగానికొచ్చేసరికి ధర్మం మారిపోతూ ఉంది. సత్యయుగంలో ధర్మం ఎప్పుడు 4 పాదాల మీద ఉండేది. త్రేతాయుగానికొచ్చేసరికి ధర్మం 3 పాదాలలోకి మారిపోయింది. ద్వాపర యుగానికొచ్చేసరికి 2 పాదాలలోకి మారిపోయింది. కాబట్టి ఒకే కుటుంబంలో ధర్మంతో కూడిన వాళ్ళున్నారు, అధర్మంతో కూడిన వాళ్ళున్నారు అనటానికి ఇక్కడ మనం కౌరవులు, పాండవుల గురించి మాట్లాడుకోవచ్చు. మరి కలియుగానికొచ్చేసరికి ధర్మం ఒక పాదంలోకొచ్చింది. ఒక మనిషిలోనే మంచి లక్షణాలున్నాయి, చెడు లక్షణాలున్నాయి. ఇప్పుడు బాగా మాట్లాడినటువంటి వాళ్ళు ఒక గంట తర్వాత కూడా ఇదే రీతిలో ఉంటారు అనటానికి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి తీరు ఓ 2 గంటల తర్వాత ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఒకే వ్యక్తిలో త్రిగుణాల యొక్క మాయ అంటే మంచి చెడుకు సంబంధించినటువంటి మాయ మరి మన లోపట ప్రవేశించింది కాబట్టి ధర్మం ఒక పాదంలోనే ఉంది. అంటే ఇక్కడ మనం అనుక్షణము కూడా ఏం చేయాలి? మన కుటుంబంలోనే అధర్మంగా ప్రవర్తించే వారిని మనం ఏం చేస్తూ ఉండాలి? ఎప్పుడు ధర్మాన్ని నిలబెట్టాలనేటటువంటి సంకల్పం నీకుంటే, మన కుటుంబంలో తప్పు చేసినటువంటి వారిని ఇది తప్పు అని వాళ్ళ యొక్క తప్పును ఎదిరించగలిగినటువంటి ధైర్యం మనకున్నప్పుడు మనం భగవంతుడికి చేరువవుతాం. మనం అనుకుంటామండి ఎక్కడో సంఘాన్ని ఉద్ధరించాలని చెప్పేసి మనం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన కుటుంబంలో ధర్మాన్ని విడిచిపెట్టి భగవంతుడు చెప్పిన రీతి కాకుండా తమకు నచ్చినట్టుగా జీవించడానికి ఎటువంటి దారుణమైనటువంటి అబద్ధాలు ఆడడానికైనా, అధర్మంగా జీవించడానికైనా ఎవరైనా ప్రయత్నం చేసేవాళ్ళుంటే మొదట మన పొలంలో ఉన్నటువంటి కలుపు మొక్కల్ని మనం పీకిన తర్వాత బయట ఉన్నటువంటి చోట ఉన్నటువంటి కలుపు మొక్కలను పీకే ప్రయత్నం చేయాలి. అంటే మనం భగవంతుడు అంతటా ఉన్నారనే ధర్మం తెలుసుకుంటున్నాం. ఆధ్యాత్మికం అంటే ఏంటి? నీ లోపట ఈశ్వరుడు ఉన్నారు. నీ ఒక్కరిలోనే ఉన్నారా? మనమందరము ఆత్మోపదేశం తీసుకున్నాం కదా! మన లోపటే ఆత్మ ఉందా? లేకపోతే సృష్టిలో ఉన్న అన్ని ప్రాణులలో ఉందా అంటే 84 లక్షల రకాల ఉపాధులలో ఆత్మ యొక్క శక్తియే ఉందని మనం సద్గురువు ద్వారా శాస్త్రమునందు చెప్పబడిన విషయాలన్నింటినీ కూడా సవివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామండి. అంటే భగవంతుడు అంతటా ఉన్నారు అన్నప్పుడు ఇప్పుడు నువ్వు దిద్దవలసింది ముందు ఎక్కడ? నీ కుటుంబంలో ఉన్నటువంటి చెడుని నువ్వేం చేయాలి? ఖచ్చితంగా పోగొట్టే ప్రయత్నం చేయాలి. మరి నీ కుటుంబంలో ఉన్నటువంటి చెడును పోగొట్టడానికంటే ముందు నీ ప్రవర్తన ఎలా ఉంది? చూడండి భగవంతుడు మనకేం చెప్పాడు? నీ కుటుంబాన్ని దిద్దాలి అన్నాడు. అంటే నీ కుటుంబంలో అవినీతి పరులు తయారు కాకుండా ఉండాలి అన్నారు. నీ కుటుంబం దిద్దబడాలి అంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నువ్వు మాత్రం అవసరమైనప్పుడల్లా కోపంగా ఉంటూ, అవసరమైనప్పుడల్లా అబద్ధాలాడుతూ, నా కుటుంబంలో వాళ్ళు మాత్రం ఎవరు అబద్ధాలాడకూడదండి. ఎప్పుడూ సత్యంతోనే జీవించాలి అంటే కుదురుతుందా? ఇక్కడ మనకి కలియుగంలో కరువైంది ఏమిటి అంటే ఒకే వ్యక్తి తను ఏం చేస్తున్నాడు? తన అవసరాల నిమిత్తం ధర్మాన్ని వాడుకుంటూ ఉంటాడు. మరి అలా వాడుకునేటటువంటి ప్రవృత్తి నుండి నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పబడినటువంటి ఏదైతే గీతా సారం ఉందో ఆ సారమును గ్రహించి నిన్ను నువ్వు దిద్దుకునే ప్రయత్నం చేయాలి. అంటే ముందు నీ లోపట ఉన్న గుణాలను సవరించుకున్న తర్వాత నీ కుటుంబాన్ని సవరిస్తూ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అధర్మాన్ని పోగొట్టే ప్రయత్నం చేసినప్పుడు
భగవంతుడు మనకి ఉన్నతమైనటువంటి బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తారన్నమాట. అంటే ఇక్కడ భగవంతుడు ముందు ఎవరిని దిద్దమని చెప్పారు? నిన్ను నువ్వు దిద్దుకో అన్నారు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అన్నారు కృష్ణ పరమాత్మ. భగవద్గీతను కేవలం వాచా సిద్ధాంతంగా చెప్పలేదండి, ఆచరణ పూర్వకమైనటువంటి సిద్ధాంతంగానే కృష్ణ పరమాత్మ చెప్పారు. అందుకే ముందు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, మీ మనస్సును ఉద్ధరించుకోండి. మీ మనసు యొక్క ఉద్ధరణ మిమ్మల్ని ముక్తి వైపు తీసుకువెళ్తుంది. మీ మనసు యొక్క ఉద్ధరణ లేదు, మీరు బంధంలో పడిపోతారు. అందుకే ఉద్ధరించబడినటువంటి ఆత్మ మిమ్మల్ని పరమాత్మ వైపు నడిపిస్తుంది. ఉద్ధరించబడినటువంటి ఆత్మ మిమ్మల్ని శత్రువు వలె మీరు అనేకమైనటువంటి నీచమైనటువంటి యోనులలోకి వెళ్ళిపోయి మరి పశుపక్షాది జన్మలను పొంది అనేక రకములైనటువంటి కష్టాలను పడటానికి కావలసిన విధంగా మిమ్మల్ని ప్రేరేపించేది ఎవరు? మీ మనస్సే. మన ఏవ మనుష్యానాం బంధ మోక్షయో అంటారు. మీ యొక్క మనస్సే బంధమును లేకపోతే మోక్షమును, ఈ రెండింటిలో దేనిని మీరు పొందాలి? బంధము విడిపించుకొని మోక్షం పొందాలి అంటే మనం ఎవరిని మార్చవలసి ఉంటుంది అంటే మనస్సును మనం ఏం చేయాలి? ఉద్ధరణ చెయ్యవలసి ఉంటుంది. అందుకే ఆయన అంటున్నారు, మీరు సాధన చేసేటప్పుడు ఎత్తదగ్రే విషమివ. ఈశ్వరుడు అంతటా ఉన్నారన్నప్పుడు ఇప్పుడు నీ లోపట భగవంతుడు ఉన్నాడు. అంతటా ఉన్నాడనేది కొద్దిసేపు పక్కకు పెడదాం. నీ లోపట భగవంతుడు ఉన్నారన్నప్పుడు నీ యొక్క మాట తీరు ఎలా ఉంది? నువ్వు మాట్లాడేటప్పుడు భగవంతుడు నీకేమైనా సహాయం చేస్తున్నాడా లేదా? నువ్వు మాట్లాడేటటువంటి మాటల్ని ఈశ్వరుడు వింటున్నారా లేదా? నువ్వు మాట్లాడటానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఎవరు నీకు? ఈశ్వరుడే అని నువ్వు నమ్మితే నీ నోటి నుంచి వచ్చేటటువంటి ప్రతి మాట ఎలా ఉంటుంది? ఈశ్వరుడికి నచ్చేలాగా ఉంటుంది. ఈశ్వరుడికి నచ్చడం అంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో మంచిని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ నచ్చుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ మాటలు ధర్మంగా నిలబడేటటువంటి అంటే ధర్మంగా జీవించే వాళ్ళందరికీ శ్రీకృష్ణుడు చాలా నచ్చాడండి. అధర్మంగా జీవించేటటువంటి వాళ్లకు కృష్ణ పరమాత్మను చూస్తే చాలా కోపంగా ఉండేది. మనం మాట్లాడిన మాటలు సన్మార్గంలో ఉన్న వారికి నచ్చుతాయి, అధర్మంగా ప్రవర్తించేటటువంటి వారికి మన మాటలు రుచింపకపోవచ్చు. అంటే మనం సన్మార్గంలో నడిస్తే దుర్మార్గుడైనటువంటి మాటలు సన్మార్గంలో ఉన్న వారికి నచ్చవు, దుర్మార్గులకు నచ్చుతాయి. అంటే ఇక్కడ నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే ముందు నువ్వేం చేయాలి? ఎత్తదగ్రే విషమివ. మొదట కష్టం ఉంటుంది. అంటే నీ లోపట ఈశ్వరుడు ఉన్నారన్నప్పుడు నువ్వు తీసుకునే ఆహారం యొక్క నియమం ఎలా ఉంది? నువ్వు తీసుకునేటటువంటి ఆహారం పద్ధతిగా ఉందా? ద్వౌభాగౌ పూరయేదన్నం తోయేనైకం ప్రపూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థమవశేషయేత్ అంటారు. నేను ఎక్కువగా ఈ శ్లోకాన్ని చెప్తూ ఉంటానండి. ఎందుకు అంటే మనం తీసుకునే ఆహారంలోనే పరమాత్మను మనం పొందటము పొందకపోవడం అనేది చాలా చాలా భాగం ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే మనం తీసుకునేటటువంటి ఆహారము ఎలా ఉండాలి? మన పొట్టని 4 భాగాలుగా చేస్తే 2 భాగాలు ఆహారాన్ని తీసుకుంటే 1 భాగాన్ని నీళ్లు తాగితే మారుతస్య ప్రచారార్థం అంటే వాయువు మన శరీరం లోపట ప్రసరించడం కోసం, వాయువు వల్లే కదండి మనం జీవించి ఉన్నాం. ప్రాణ సంశ్రితమసి. ఈశ్వరుడు దేనిని ఆశ్రయించి ఉంటారంటే మన లోపట ఉన్న ఈశ్వరుడు ప్రాణాన్ని ఆశ్రయించి ఉంటారు. కాబట్టి వాయువు స్వేచ్ఛగా తిరగడానికి కావలసినటువంటి ఖాళీ ప్రదేశాన్ని మనం ఖాళీ ప్రదేశాన్ని ఉంచవలసి వస్తుంది. ఆ ప్రదేశాన్ని గనక మనం ఏం చేసాం? ఆహారంతోనో నీళ్లతోనో దేనితోనో నింపి పెట్టామనుకోండి, అప్పుడు మనం ఈ శరీరంలో జీవించడం చాలా కష్టం అవుతుంది. ఊపిరి ఆడక గ్యాస్ ఫామ్ అయి రకరకాలైనటువంటి సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి భగవంతుడు నీ లోపట ఉన్నారు, ఆయన ఉన్నారన్నప్పుడు ఏం చేయాలండి? మరి మనం తీసుకున్న ఆహారం, మనం అన్నం తినటానికి ఏం చేస్తాం? రకరకాల ప్రయత్నాలు చేస్తాం, డబ్బు సంపాదిస్తాం, ఆ డబ్బుతో మనకు నచ్చిన పదార్థాలను తినే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఆ పదార్థం భగవంతుడు అంగీకరించిన పదార్థమా
అంటే ముందు నువ్వు ధర్మంగా సంపాదించావా? ధర్మంగా సంపాదిస్తే తీసుకునే ఆహారము సాత్వికమైన ఆహారమేనా? సాత్విక ఆహారమే అయితే ముందు భగవంతుడికి నివేదన చేశావా? ఇంకా పశుపక్షాదులకు భోజనం పెట్టావా? ఇన్ని విషయాలను మనం మనసులో ఉంచుకొని వీటన్నింటినీ చేస్తూ ఇప్పుడు నువ్వు ఆహారాన్ని లోపలికి పంపిస్తే ఎంత మితంగా నువ్వు ఆహారాన్ని తింటే ఇప్పుడు అంటే ఇప్పటి వరకు మనం కష్టపడ్డామండి. ఇప్పుడు కష్టపడడానికి కూడా పరమాత్మయే శక్తినిచ్చాడండి మళ్ళీ. ఇప్పుడు ఇన్ని విషయాలలో మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకెవరు సహాయం చేశారు? ఈశ్వరుడే సహాయం చేశారండి. ఇప్పుడు మీరు తిన్నటువంటి ఆహారాన్ని ఎవరు పచనం చేస్తున్నారు? ఎవరు పచనం చేస్తున్నారు అంటే ఈశ్వరుడు నేనే పచనం చేస్తున్నానన్నారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. మీ లోపట ఈశ్వరుడు, మీ లోపట అంటే నా లోపట లేనట్టు కాదండి. మన అందరి లోపట ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? వైశ్వానరుడిగా ఉండి మనము తీసుకున్నటువంటి ఆహారాన్ని పరమాత్మ చెప్పారు. దేహమాశ్రిత అన్నారండి. దేహమును ఆశ్రయించి నేనేం చేస్తూ ఉన్నాను? మీరు తీసుకున్న ఆహారాన్ని భక్ష్యములు, భోజ్యములు, చోష్యములు, లేహ్యములు అని 4 రకాలుగా మనం తీసుకునే పదార్థాన్ని భగవంతుడు విభజన చేస్తాడు. నమిలేవి, ఆ తర్వాత నాలుకతో రుచి చూసేవి, తర్వాత పాయసం, మజ్జిగ లాంటి జుర్రుకొని తినేటటువంటివి, కొరికేటటువంటివి. ఇలా భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములు అనేటటువంటి 4 విధాలుగా మనం ఆహారాన్ని లోపలికి పంపిస్తుంటే పరమాత్మ విభజన చేసుకొని మనం తీసుకుని నోట్లో పెట్టిన ముద్దని పచనము చేసి ఎలా పచనం చేస్తున్నాడు? ప్రాణాపాన సమాయుక్త. ప్రాణవాయువు అపానవాయువు రెండు సమాన వాయువు దగ్గర నాభి వద్ద తీసుకున్న ఆహారము విసర్జన కావడం జరుగుతుంది. అంటే ఆ పదార్థాన్నంతా కూడా పరమాత్మ ఏం చేస్తున్నాడు? పచనం చేసి దాన్ని మలాన్ని ఏం చేస్తున్నాడు? అపానము ద్వారా బయటికి పంపిస్తారు. ఇక అందులో ఉన్నటువంటి శక్తినంతా కూడా సమానంగా ఎవరెవరికి ఎంతెంత పంచాలో అమ్మకి తెలుసండి. భోజనం పెట్టేటప్పుడు చిన్న పిల్లవాడు కొద్దిగా అన్నం తింటాడు, పెద్దవాడికి కాస్త ఎక్కువగా తింటాడు అనుకోండి. ఎవరికి ఎంత పెట్టాలో అంత పెట్టి పిల్లలను తల్లి పోషణ చేసినట్టు భగవంతుడు కూడా మన శరీర భాగాలలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క రీతిగా మరి శక్తి అవసరం ఉంటుంది. కాబట్టి ఏ భాగానికి శక్తి ఎక్కువగా అవసరమో, ఏ భాగానికి శక్తి తక్కువగా అవసరమో వీటన్నింటినీ పంపిణీ చేస్తూ పరమాత్మయే ఇన్ని పనులు చేస్తున్నారు. అంటే పరమాత్మ ఇన్ని పనులు చేస్తూ మనల్ని ఏం చేస్తున్నారు? మన శరీరము ఈ దేహ సంబంధమైన కార్యాలన్నీ నిర్వర్తించడానికి కావలసిన శక్తి పరమాత్మ మనకు అందిస్తున్నారు. అంటే సృష్టిలో ఉన్న ఆహారము పరమాత్మయే. ఆ ఆహారాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి శక్తిని శరీరం ద్వారా అందించేది పరమాత్మయే. మీరు తీసుకున్న ఆహారాన్ని మరి పంపిణీ చేస్తూ మిమ్మల్ని రక్షణ చేసేది కూడా పరమాత్మయే. కాబట్టి చాలా హోటల్స్ లో రాసి పెడతారండి, వైశ్వానరుడి యొక్క ఫోటో పెట్టేసి ఈ 15వ అధ్యాయంలో 14వ శ్లోకం, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఈ శ్లోకం రాసి ఉంటుంది. అంటే మీ లోపట భగవంతుడే ఉండి మీ ఆహారాన్ని పచనం చేస్తున్నారు. కాబట్టి మీరు భగవంతుడి మీద భారం పడకుండా జాగ్రత్తగా మీరు ఆహారాన్ని ఎంత మేరకు అవసరమో అంత మేరకు మాత్రమే ఆహారాన్ని స్వీకరించండి అని చెప్పేసి ఇన్ని విషయాలు చెప్పే ప్రయత్నంలో అక్కడ ఆ స్వామివారి యొక్క ఫోటో పెట్టేసి ఆ శ్లోకం రాసి పెడతారు. శ్లోకం యొక్క అర్థం తెలిసి ఉందనుకోండి, ఒకవేళ మనం ఆహారాన్ని తీసుకునేటప్పుడు రుచికి లొంగిపోయి మనం ఎక్కువ పదార్థాన్ని తింటున్నా వెంటనే ఆ ఫోటోలో అక్కడ చెప్పబడినటువంటి పరమాత్మ చెప్పబడినటువంటి ఆ శ్లోకాన్ని గనక మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉంటాం. మన చుట్టూ ఎవరైనా ఆహారాన్ని మరి కొనుక్కోలేనటువంటి స్థితిలో ఉంటే వారికి కూడా భోజనం పెట్టే ప్రయత్నం చేస్తాం. అంటే చూడండి, మనకి ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థము తెలియడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వు ఆహారం తీసుకుంటున్నప్పుడు పరమాత్మయే పచనం చేస్తున్నారన్నప్పుడు నీలో జాగ్రత్త పెరిగింది. ఈశ్వరుడు అందరి లోపట ఉండి మరి
ఆకలిని ఏం చేస్తున్నాడు? ఆయనే ఆకలి అవుతుంది అంటున్నాడు. పరమాత్మకే మనం కడుపు దింపుతున్నామన్నప్పుడు ఎవరైతే అన్నార్తులుంటారో అన్నార్తులకు భోజనం పెట్టాలనేటటువంటి స్పృహను కలిగిస్తూ ఉన్నారు. మనం అర్థం చేసుకోవాలే కానీ ఎన్నో విషయాలుంటాయి ఒకే శ్లోకంలో. అంటే భగవంతుడే నువ్వు తీసుకున్న ఆహారాన్ని పచనం చేస్తున్నారన్నప్పుడు నీవు ఈ దేహంతో చేసేటటువంటి ఏ పనినైనా ఈశ్వరుడి యొక్క శక్తితో చేస్తున్నావన్నప్పుడు నీవు ఎన్ని కష్టాలొచ్చినా ఒక పదార్థం మీద నీకు ఎంత లౌల్యము లోల ఉన్నప్పటికీ, అంటే ఒక పదార్థం అంటే చాలా ఇష్టం ఉంటుందండి. ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనేటటువంటి కోరిక ఉంటుంది. ఆ కోరికను తగ్గించుకోవాలన్నా ఎంత మేరకు అవసరమో అంత మేరకు మాత్రమే తినాలి. అధికంగా తింటే భగవంతుడి మీద భారం పడుతుంది. అధికంగా తినడం వల్ల భగవంతుడికి కోపం కూడా వస్తుంది. మరి భగవంతుడు నువ్వు తినగా కొంత పదార్థాన్ని ఇతరులకు కూడా పెట్టాలని చెప్పారు. ఉన్న దానిని దాచిపెట్టుకొని తినాలనేటటువంటి కోరికను భగవంతుడు తీసేస్తాడు. నా లోపట ఈశ్వరుడున్నారంటే సమస్త ప్రాణికోట్ల యందు భగవంతుడున్నారనే భావన నీకు పెరిగినప్పుడు నీ లోపట ఉన్నటువంటి ఆ ఈశ్వర స్వరూపము నీ చేత ఏం చేయిస్తుంది? ధర్మ కార్యాలను చేయిస్తుంది. అందుకే ఒక్క మాట గుర్తుపెట్టుకోమంటున్నారు కృష్ణ పరమాత్మ. ఏమంటున్నారు? నీ లోపట స్వస్వరూపమైన ఆత్మయే ప్రసరిస్తుంది కానీ మరి నామరూపాలతో కూడినటువంటి దేహాలు ఏ కర్మ చేయటం లేదు. దేహాల చేత కర్మలను చేయించేది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడి యొక్క శక్తియే గొప్పది కాబట్టి మరి నువ్వు ఎన్ని కష్టాలొచ్చినా నేను చెప్పిన ధర్మాన్ని మీరు ఆచరించవలసి ఉంటుంది. ఆచరిస్తున్నప్పుడు మొదట కష్టాలొస్తాయి, ఓర్చుకోమని చెప్తున్నాడు. అందుకే కదండి మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. 2వ అధ్యాయం 14వ శ్లోకంలో ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ? ఆత్మ యొక్క జ్ఞానాన్ని చెప్తూ మీకు కష్టాలొచ్చినా సుఖాలొచ్చినా మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత అన్నారు. మీకు సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఒకసారి వేడిగా ఉంటుంది, ఒకసారి చల్లగా ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి విషయాల వల్ల మీరు ఏం చేస్తుంటారు? సుఖ దుఃఖములు పొందుతారు. వీటి యందు తాదాత్మ్యత పొందక ఓర్చుకోగలిగినటువంటి స్థితిని మీరు సంపాదించుకోండి. దుఃఖము రాగానే ఎండ బాగా ఉందని ఏడవకండి, ఏసీలో ఉన్నానని చెప్పి పొంగిపోమాకండి. ఈ రెండింటిని కూడా సమస్థితిలో అనుభవించడం నేర్చుకోండి. మీరు ఎక్కడైనా బాగా ఎండలో నుంచి మీ ఇంటికి మీరు వచ్చేసారు, హాయిగా ఏసీ వేసుకున్నారు. ఎండలో ఉన్నప్పుడు ఏసీలోకి రాగానే అత్యధికమైన సుఖం, అత్యధికమైన దుఃఖం రెండూ ప్రమాదకరం. కాబట్టి జాగ్రత్తగా జీవించడానికి పరమాత్మ ఎన్నో రకాల ఉపాయాలు చెప్పారండి. మనందరం చేయవలసింది ఏంటంటే ఒకటండి, భగవంతుడికి చేరువ అవ్వాలంటే ఏదైనా మితం. మితం ఎప్పుడూ కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే యుక్తాహార విహారస్య యుక్త చేస్తస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. సమస్త దుఃఖముల నుండి నిన్ను రక్షించేది ఏమిటి అంటే యోగమే. నేను జీవమో ఈ పరబ్రహ్మము చేత కలవాలి అనేటటువంటి ఆలోచన మీకు ఉందనుకోండి, మీ యొక్క ప్రతి ప్రవర్తన, మీ ఆహారము, మీ నిద్ర, మీ నడత అన్నీ కూడా మితంగా ఉంటాయి. మితం ఎప్పుడైతే మీరు అలవాటు చేసుకుంటారో సమస్త దుఃఖముల నుండి మీరు బయటపడతారు. కాబట్టి ఏ వస్తువునందు అమితంగా ఆశపడకండి. ఏ ఎవరి పట్ల అధికంగా ప్రేమను కలిగి ఉండకండి. ఎవరిని మీరు ద్వేషించకండి. అన్నింటి యందు భగవంతుడున్నాడు. ఆ భగవంతుడి యొక్క శక్తియే ఈ సృష్టిలో నడపబడుతుంది తప్ప ఇక మనమంటూ ఏది కూడా చేయటం లేదు. మన చేత అన్నింటినీ చేయిస్తున్నది ఈశ్వరుడే అనే సత్యం ఎవరైతే గ్రహిస్తారో అలా గ్రహించిన ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మకు చేరువవుతారు. మనమందరం పరమాత్మకు చేరువవ్వాలి అంటే ఈ సాధన చేస్తున్నప్పుడు మొదట కష్టం వస్తుంది. కష్టాన్ని ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళిన వారికి ఏమవుతుంది? పరిణామే అమృతోపమం. ఎవ్వరికీ దక్కనటువంటి గొప్పదైనటువంటి మరి నాశనము లేనటువంటి అమృత స్వరూపమైనటువంటి ధర్మముతో కూడినటువంటి పరమానందాన్ని మీరు పొందుతారు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఏమన్నాడు ఆయన అంటే ఆత్మబుద్ధి ప్రసాదజం. అంటే మీ లోపట ఉన్నటువంటి నిర్మలమైనటువంటి బుద్ధియే
మిమ్మల్ని ఏం చేస్తుంది? నా దగ్గరికి చేరువ చేస్తుంది. కష్టం రాగానే భగవంతుడు ఉన్నాడో లేడో అని చెప్పేసి ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మంగా ప్రవర్తించే విధానాన్ని మీరు అలవాటు చేసుకుంటే మాత్రం విషయేంద్రియ సంయోగాద్యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం అంటారు. అంటే మొదట మీకు ఈ విషయ సుఖాలు మీకేం చేస్తాయి? మొదట మిమ్మల్ని మాయలో పడవేస్తాయి. కానీ అవి మీకు చాలా దుఃఖాన్ని ఇస్తాయి. ఇప్పుడు చూడండి, ఆహార నియమాలలో చూసుకోండి. కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసశ్రేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ. మొదట మనకు ఉప్పు కారం పచ్చడితో అన్నం తిన్నామనుకోండి, ఎంత బాగుంటుందండి, అమృతంలాగా ఉంటుంది. బిర్యానీ తిన్నామనుకోండి, చాలా రుచిగా ఉంటుంది. మరి వేపుడుతో కూడినటువంటి పదార్థాలను తింటున్నామనుకోండి, చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు తింటున్నంతసేపు ఎలా ఉన్నాయండి? చాలా గొప్ప రుచిని కలిగి ఉన్నాయి. పరమాత్మ ఇదే కదండి చెప్పింది. ఏమన్నాడు? విషయేంద్రియ సంయోగా ఎత్తదగ్రే అమృతోపవం. మొదట మనకు సుఖం కలిగించిందా లేదా ఆహారం? తర్వాత ఏమైంది? తర్వాత మనకి దుఃఖం కలిగిస్తుంది. పరిణామే విషమివ అంటున్నారంటే ఇక్కడ ఆయన చెప్పారు. ఏమంటున్నారు? ఈ పదార్థాలతో మీరు అన్నం తిన్నప్పుడు మొదట మీరు సంతోషంగా ఉంటారు. తర్వాత మీకేమవుతుంది? చాలా దుఃఖం కలుగుతుందండి. ఇప్పుడు బాగా వేపుడుతో కూడిన పదార్థాలు తిన్నామండి, తినగానే కాసేపటికి దాహం పుడుతుందండి. కడుపులో ఒక రకమైనటువంటి బాధను మనం పొందుతాం. మరి ఈ బాధ తినేటప్పుడు ఉందా? తినేటప్పుడు పరమ సంతోషంగా ఉంది. ఏదైనా తినేటప్పుడు దుఃఖం కలుగుతుంది అంటే దానివల్ల ప్రయోజనం. ఇప్పుడు కాకరకాయ కూర కానీ కాకరకాయ రసం కానీ తిన్నామనుకోండి, మరి అది కొంచెం కష్టంగా ఉంటుంది. తిన్న తర్వాత అది శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా తొలగిస్తుంది. కానీ ముందుగా మనం చాలా రుచికరమైన ఉప్పు కారాలతో కూడినటువంటి ఏవైతే పదార్థాలు తిన్నామో అవి మొదట సుఖాన్నిచ్చి తర్వాత దుఃఖాన్ని ఇస్తాయి. కాబట్టి కమ్మటి పదార్థాలు తినడానికి అలవాటు చేసుకోండి అని పరమాత్మ చెప్పకనే చెప్పాడు. అంటే కమ్మగా ఉండి, అంటే మన నాలుకను ఏం చేశామంటే ఉప్పు కారం తింటేనే మన నాలుక సంతోషంగా ఉంటుంది. కానీ కొద్ది రోజుల పాటు అది మొండికేస్తుంది. కానీ కొద్ది రోజుల తర్వాత కమ్మటి పదార్థాల యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుంటుంది. తిన్న తర్వాత ఎటువంటి వికారాలు లేవు, శరీరానికి ఏ విధమైన అనారోగ్యాలు కలగకుండా జాగ్రత్తగా మనం తీసుకున్న ఆహారమే మనల్ని కాపాడుతుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ అనేక ఉపాయాలు చెప్తున్నారు. ఇన్ని ఇన్ని విషయాలను మనం ఆచరించాలంటే నీకు ఏదో ఒక గొప్పదైన ప్రయోజనం ఉంటే తప్ప ఇవన్నీ చెయ్యమండి. ఇప్పుడు చాలా మంది అంటారు, మనిషి జీవితం ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఉన్నన్ని రోజులు హాయిగా నోటికి నచ్చినటువంటి ఆ పదార్థాన్ని తినాలి, ఈ లోకంలో ఉన్న సుఖాలన్నీ అనుభవించాలి అంటారు. మరి నువ్వు ఈ సుఖాలన్నింటినీ అనుభవించడానికి కావలసిన ఈ దేహం రావడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నువ్వు మరచిపోయావు. కాబట్టి ఏమంటున్నారు? ఏదో ఒకటి తిందాం, ఎలాగో ఒకలాగా గొప్పగా జీవిద్దాం అంటున్నారు. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీత ఉపదేశాన్ని ప్రారంభించగానే నువ్వు ఈ శరీరం అనుకుంటూ దేహ సంబంధమైన సౌఖ్యాల కోసం ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు దేహము కాదు ఆత్మవి అనేటటువంటి జ్ఞానాన్ని మనకు బోధ చేస్తూ ఉన్నారు. ఆ జ్ఞానము మనకి నిండుగా పరిపూర్ణంగా ఉండాలంటే వాసనల యొక్క క్షయం కావాలి. అంటే శరీరము నశించిపోతుందనే జ్ఞానము నీకు ఉండాలి. ఈ శరీరం నశించిపోతుందనే విషయాన్ని మనం మన మనసుకు పదే పదే చెప్పడము ద్వారా ఏమవుతుంది? అప్పుడు ఈ మనస్సు యందు అంటే చిత్తము యందు ఏ విధమైనటువంటి సంకల్ప వికల్పాలు లేకుండా పోతాయండి. వాసనలు లేనప్పుడే మనస్సు సంకల్పం చెయ్యదు. వాసనలు ఉన్నాయి, వాసనలు ఉన్నప్పుడు ఏదో ఒక పదార్థాన్ని కోరుకుంటాం. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఏమన్నారు? అవ్యక్తో యమచింత్యోయం అవికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితు మర్హసి అన్నాడు. అంటే ఇంద్రియములకు గోచరము కాని స్వరూపం ఆత్మ. మనస్సు చేత భగవంతుడు ఇలా ఉంటాడు అని చెప్పేసి చింతింపనలవి కానటువంటి స్వరూపం. అవికార్యో, ఎటువంటి వికారములు కలగవండి ఆత్మకు. ఆత్మ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రకాశో అర్కస్య
తోయస్య శైత్యం అగ్నేర్యతోష్ణద స్వభావ సచ్చిదానంద నిత్య నిర్మలత ఆత్మనః. అంటే మన ఆత్మ యొక్క గొప్పతనం అండి. ఇప్పుడు మనం పరాయి పిల్లల గురించి ఆలోచిస్తున్నాం. పరాయి పిల్లల యొక్క గుణగణాలు చెప్తున్నారనుకోండి, జాగ్రత్తగా వింటుంటాం. ఈ లక్షణాలు మా పిల్లవాడిలో ఉన్నాయా లేవా? వాళ్ళ పిల్లవాళ్ళ యొక్క అలవాట్లు, ఆహార పద్ధతులు, వాళ్ళ ఉన్న విషయాలన్నీ విన్న తర్వాత ఇప్పుడు మనం ఏమంటాం? మన పిల్లవాడి యొక్క గొప్పతనం ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీ పిల్లవాడిలో అవతలి పిల్లల కంటే కూడా గొప్ప లక్షణాలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు మీ పిల్లవాడిని అందరూ కూడా ఏం చేస్తారు? ఇష్టపడతారు. ఎందుకు ఇష్టపడుతున్నారు? మిగిలిన వాళ్ళ పిల్లల కంటే కూడా ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నందువలన అంతమందికి లేని ప్రత్యేకత నీ పిల్లవాడికి ఉంటుంది. ఎలా ఉంటుంది? నీవు భగవంతుడు చెప్పినటువంటి ధర్మంతో కూడినటువంటి జీవన విధానాన్ని నీ పిల్లవాడికి నేర్పితే ఎప్పుడూ అబద్ధాలు ఆడడు. మా పిల్లవాడికి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులున్నా ఏనాడు అబద్ధం ఆడడు. ఒక మాట తప్పుగా మాట్లాడే ప్రవర్తన వాడికి లేదు. మీరు కావాలంటే పరిశీలన చేసుకోండి అని ఆ పిల్లవాడిని గనక మనం అందరికీ ఆదర్శంగా చూపించామనుకోండి, అవును మా పిల్లవాడు అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతాడు, అప్పుడప్పుడు మా పిల్లవాడు మాట్లాడకూడని మా విధంగా మాట్లాడతాడు, ఈ పిల్లవాడు మాట్లాడడట. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రత్యేక లక్షణాలన్నింటినీ ఉన్నప్పుడు వీడు ప్రత్యేకమవుతున్నాడు. అదే విధంగా ప్రకాశో అర్కస్య అంటే సూర్యుడికి ప్రకాశం అండి. తోయస్య శైత్యం నీటికి ఉన్నటువంటి చల్లదనం అండి. అగ్నేర్యతోష్ణద అగ్నికి ఉష్ణం ఉంటుందండి. మరి ఆత్మ యొక్క లక్షణం సచ్చిదానంద నిర్మలతాత్మనః అంటున్నారండి. సత్ చిత్ ఆనందం అంటే సత్ అంటే త్రికాలాలలో ఉంటుంది, చిత్ అంటే జ్ఞాన స్వరూపమైనది, ఆనందం అంటే ఎప్పుడూ సంతోషమేనండి. ఇప్పుడు కాసేపు మనమైతే ఇప్పుడు కాసేపు విచారంగా ఉంటాం, కాసేపటి తర్వాత సంతోషంగా ఉంటాం. ఎందుకు విచారంగా ఉన్నావు, ఎందుకు ఆనందంగా ఉన్నామంటే దానికి రకరకాల కారణాలు చెప్తాం. కానీ ఆత్మకట ఎప్పుడూ ఆనందమే ఉంటుందట. ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది. నిన్న ఉన్నాము, ఈ రోజు ఉన్నాం, రేపు కూడా ఉంటుంది. మనం ఈ శరీరం పుట్టక ముందు ఉంది, శరీరం ఉన్నప్పుడు ఉంది, శరీరం పడిపోయిన తర్వాత కూడా ఉంటుంది. అంటే 3 కాలాలలో ఉంటుంది. శరీరం మాత్రం తల్లి గర్భంలో నుంచి పుట్టిన తర్వాత ఏదో ఒక రోజు మరణిస్తుంది. దీనికి పుట్టడం, పెరగటం, మార్పు చెందడం, తర్వాత దీనికి ఏముంది? పుట్టడం, పెరగడం, మార్పు చెందడం. ఇలా మార్పు చెందిన తర్వాత ఏమవుతుంది అనంటే దీనికి తరుగుదల ప్రారంభమవుతుంది. తరుగుదల ప్రారంభం కాగానే శోషించడం ప్రారంభమవుతుంది వృద్ధాప్యంలో. తర్వాత ఇక ఇది నశించిపోవడం జరుగుతుంది. ఇటువంటి వికారాలు లేకుండా ఎప్పుడూ ఉంటుందట. జ్ఞాన స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంతటా భగవంతుడి యొక్క జ్ఞానమే, భగవంతుడే ఉన్నాడు. మరి నిర్మలంగా ఉంటాడు, ఏ మలినం లేదండి. మలినాలు లేకుండా స్వచ్ఛంగా ఉండేటటువంటి ఆత్మస్వరూపమే కాబట్టి మనస్సు చేత ఈ ఆత్మ ఇలా ఉంటుందని ఎవ్వరూ కూడా ఊహ చేయలేరు. ఎటువంటి వికారములు లేకుండా ఉంటుంది కాబట్టి మరి ఈ ఆత్మయే నీవు అన్నప్పుడు ఇక నువ్వు దుఃఖించవలసిన అవసరం దేనికుంది? తస్మాదేవం విదిత్వైనం నానుశోచితు మరహసి. ఎందుకయ్యా మరి నువ్వు ఆత్మవే అన్నప్పుడు ఆత్మకు మరణము లేదు, పుట్టుక లేదు, ఇది ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది, ఆనంద స్వరూపంగా ఉంటుంది. నీ కంటికి కనపడేటటువంటి మరి స్థూల, తర్వాత కంటికి కనపడనటువంటి సూక్ష్మ భూతముల చేత మరి నువ్వు పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని నువ్వు తెలుసుకోలేవు. తెలుసుకోలేనటువంటి భగవంత్ స్వరూపమే నువ్వు అని నీకు తెలియనటువంటి జ్ఞానాన్ని నీకు తెలియజేస్తున్నాను కాబట్టి నువ్వు దుఃఖించాల్సిన అవసరం ఏముంది నీకు? అయినప్పటికీ మనందరికి ఒక భ్రమ ఉంటుంది. దీనికి నేను ఈ శ్లోకం చెప్పేటప్పుడు ఒక చిన్న మాట చెప్పాలండి. ఏంటి అంటే, చిన్న పిల్లవాడు, మనమందరం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు సరే అది గతం అయిపోయిందండి. మన పిల్లల్ని మనం ఏం చేస్తాం? చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక కొయ్యతో ఏనుగు బొమ్మ ఏనుగు బొమ్మ తీసుకొచ్చి చూపించామని. ఇది ఏమిటి? ఏనుగు అంటాడు ఆ పిల్లవాడు. ఏనుగు బొమ్మ నానా అని చెప్పారు. ఏనుగు బొమ్మరా, ఏనుగు అంటాం. ఇప్పుడు ఈ పిల్లవాడిని నిజమైన ఏనుగు చూపించి మరి ఇదేమిటి అంటే వాడు గుర్తించలేడండి. ఇప్పుడు అదే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొయ్య బొమ్మని చూపించి ఇదేంట్రా అంటే ఏనుగు అంటాడు. కాదు, వాళ్ళ నాన్న అంటున్నాడు ఇది కొయ్య. వాడు ఏడుస్తాడు. ఇది కొయ్య కాదు ఏనుగు, నా ఏనుగు అంటాడు.
వాడు పెరిగి పెద్దవుతున్నాడండి. పెరిగి పెద్దవుతున్నప్పుడు తెలుసుకుంటాడు. ఇంట్లో ఉన్నటువంటి ఏనుగు బొమ్మ కొయ్యతో తయారు చేయబడింది అనే విషయం తెలుసుకున్నాడు. ఇప్పుడు దాన్ని ఏనుగు అని వాళ్ళ నాన్నగారు అన్నాడనుకోండి, వెంటనే నాన్న ఇది కొయ్య అంటాడు. నిజమైనటువంటి ఏనుగును వాడు ఎక్కడో జూలోనో ఎక్కడో చూశాడు. ఇది ఏనుగు అంటున్నాడు. అంటే పెరిగి పెద్దయిన తర్వాత వాడికి తెలివితేటలొచ్చాక ఏమంటున్నాడు? ఇది ఏనుగు అన్నాడు. ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పాలి? ఈ ఉపమానం ఎందుకు చెప్పాలంటే, కృష్ణ పరమాత్మ మన యొక్క జ్ఞానాన్ని మెరుగుపెట్టేటటువంటి ప్రయత్నంగా, అంటే మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టే ప్రయత్నంగా కృష్ణ పరమాత్మ ఇదే విధమైనటువంటి ఉపమానం చెప్పారండి. అదచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తదాపిత్వం మహాబాహో నైవం శోచితుమర్హసి అంటాడు. అంటే మీరందరూ కూడా ఈ దేహాలన్నీ కూడా పుడుతుంటాయి, చనిపోతుంటాయని నమ్ముతుంటారు కదా. ఇందులో ఆత్మ ఉంది అంటే ఎవరు నమ్మరు. ఈ దేహమే నేనంటారు. అంటే ఆత్మకు దేహ సంబంధమైనటువంటి లక్షణాలన్నీ మనం ఏం చేస్తున్నాం? దానికి తాదాత్మ్యత పొందించి ఈ దేహమే నేను, ఈ దేహమే నేను అంటుంటాం కదా. మరి ఈ దేహం ఏమవుతుంది? ఈ దేహం పుడుతుంది, మళ్ళీ ఇప్పుడు పుట్టిన ఆ దేహము మరణిస్తుంది, మరణించింది మళ్ళీ పుడుతుందని చెప్పేసి మీరు అందరూ అనుకుంటున్నారు కదా. అంటే మీ మీ ఆలోచనలోకే నేను కూడా వస్తాను. ఇప్పుడు చిన్న పిల్లవాడికి ఇది ఏనుగు కాదు నాన్న, కొయ్య నాన్న అంటే వాడు వినడండి. వినడు కాబట్టి వాడిని ఏమంటాం? మన ఇంట్లో ఏనుగుని తీసుకురాపో నాన్న అంటే, వాళ్ళ ఎవరైనా బంధువులు వస్తే నాన్న నీ ఏనుగుని తీసుకురాపో అంటే వాడు గబగబా వెళ్ళి ఆ కొయ్య బొమ్మని తీసుకొచ్చి నా ఏనుగు నా ఏనుగు అంటాడు. అదే పెద్దయిన తర్వాత వాళ్ళ బంధువులు వచ్చారనుకో, ఏరా నీ ఏనుగుని తీసుకురాపో అంటే, లేదులే మామయ్య అది కొయ్యతో తయారు చేయబడిన ఏనుగు బొమ్మ మామయ్య అంటాడు. ఒకప్పుడు ఏనుగు అన్నాడు. ఏనుగు ఇప్పుడేమైంది? కొయ్యతో చెయ్యబడిన ఏనుగు బొమ్మ అని ఎందుకన్నాడు? అంటే వాడి యొక్క మానసికమైనటువంటి ప్రవర్తన ఏమైంది? పరివర్తన చెందింది కాబట్టి పెద్దయిన తర్వాత నిజమైన ఏనుగునే ఏనుగు అంటాడు. ఈ ఏనుగు బొమ్మలన్నీ చూస్తున్నప్పుడు ఇది కొయ్యతో, చెక్కతో చెయ్యబడినవి అంటున్నారు. అంటే మన యొక్క స్థితి కూడా మనమందరము ఈ దేహము నేను, ఇతను ఆయన అంటే ఏమంటున్నాం? ఇతడు వేరు, ఇతడు పలానా కులం వాడు, ఇతడు పలానా మతస్థుడు, ఇది చీమ, ఇది అని రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదండి. మరి ఇలా రకరకాలుగా మనం చెప్పుకుంటున్నటువంటి మనకి భగవంతుడు అంటున్నారు, సరే నేను చెప్పే జ్ఞానం మీకు అర్థం కావట్లేదు అనుకోండి. అంటే ఇది నిజమని చెప్తున్నాడా కృష్ణ పరమాత్మ? లేకపోతే పిల్లవాడిని ఏ విధంగా అయితే వాడి యొక్క బుద్ధి చైతన్యం వికసించేంత వరకు వాడు ఏనుగు బొమ్మను చూసి ఏనుగు అనుకోవడం వల్ల వాడికి ఏమైనా నష్టం ఉందా? ఏ నష్టం లేదు. ఇప్పుడు మీరు కూడా ఆత్మ మీ లోపట ఉంది అంటే దీన్ని విడదీయాలి అంటే రావట్లేదు. రావట్లేదు కాబట్టి భగవంతుడు ఏం చేశాడు? అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా అయితే తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వాడిలాగా చిన్నపిల్లలు మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళలాగే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడుతూ ఉంటారు? వాడికి వాడికి ఎలా చెప్తే అర్థమవుతుందో, విషయాన్ని అర్థం చేసుకుంటాడో ఆ దశలోకి జారిపోతుంటారు తల్లిదండ్రులు. అన్నీ తెలిసిన పిల్లవాడు ఇది ఏనుగు అంటే తల్లిదండ్రులు ఏమంటారు? అవును నాన్న ఇది ఏనుగు, ఇది నీదే అంటారు. అది అబద్ధమని తల్లిదండ్రులకు తెలీదా? తెలిసినప్పటికీ పిల్లవాడి యొక్క సంతోషం. ఇక్కడ మన యొక్క సంతోషం కోసం కూడా కృష్ణ పరమాత్మ అంటున్నారు, మీరందరూ ఈ దేహాలే మీరనుకుంటున్నారు కదా. అతచైనం నిత్యజాతం, నిత్యము కూడా. జాతం అంటే ఏమవుతుంది? ఎల్లప్పుడూ కూడా ఏమవుతుంది? పుడుతూ ఉందండి. జాతం అంటే పుడుతూ ఉంది. ఏమవుతుంది? మన్యసే మృతం అంటే పుట్టడం పెరగడం అనేది, తర్వాత మరణించడం అనేది ఎలా జరుగుతుందో, పుట్టుక మరణం అనేది ఎలా ఉందో, మరి మరణించిన వాడు మళ్ళీ పుడతాడుగా. అంటే ఇప్పుడు నువ్వు అందరినీ కూడా చంపుతానంటున్నావు, మరి అందరినీ చంపనంటున్నావు, నేనేమో చంపమంటున్నాను. మరి చంపమంటున్నప్పుడు వీళ్ళందరూ చనిపోతారు అంటున్నావు. చనిపోయిన వాళ్ళు పుడతారు కదా నీ సిద్ధాంతం ప్రకారమైనా. నేను ఆత్మ అంటే నీకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ కూడా దేహాలు నా బంధువులు అంటున్నారు. మరి పాపం చేసిన వాడు ఏమవుతాడు? ఖచ్చితంగా శిక్షింపబడతాడు కాబట్టి ఇప్పుడు వీడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏమనుకుంటున్నాం? మళ్ళీ పుడతారంటున్నారు కదా, కాబట్టి మళ్ళీ పుడతారు. అయినా దీనికోసం ఎందుకు మళ్ళీ ఏడుస్తాం? అలా అయినా ఏడవలసిన అవసరం లేదు. వీళ్ళు ఇప్పుడు చనిపోయినా మళ్ళీ పుడతారు. అంటే నా వాళ్ళు చనిపోయారని మనం అందరం ఏడుస్తుంటాం కదండి. మరణించిన వారికి మళ్ళీ పుట్టుక ఉంటుంది కదా, మరి దానికోసం ఎందుకు ఏడుస్తున్నారు?
వాళ్ళు ఎన్ని రోజులు ఈ భూమి మీద జీవించాలని రాసి పెట్టుందో అన్ని రోజులు మాత్రమే జీవిస్తారు. ఆ తర్వాత ఏమవుతారు వీళ్ళందరూ కూడా? మళ్ళీ మరణిస్తారు. మరణించిన వాళ్ళు మళ్ళీ ఏమవుతారు? మళ్ళీ పుడతారు. అంటే పునర్జన్మ సిద్ధాంతం ఏంటండి? పుట్టినవాడు మళ్ళీ ఏమవుతాడు? చనిపోతాడు. చనిపోయిన వాడు మరలా పుడతాడు కాబట్టి దానికోసం కూడా నువ్వేం బెంగపడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్తున్నాడండి. ఒక్క శ్లోకంలో చెప్పి ఏం విడిచిపెట్టలేదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి అంటారండి. ఇది అందరికీ తెలిసిన శ్లోకం. ఎందుకంటే ఎవరైనా చనిపోతే ఈ భగవద్గీతలో ఉన్న ఈ శ్లోకాలను అందరికీ వినిపిస్తూ ఉంటారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణాని అన్యా నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అంటారు. అంటే మరి ప్రాణులన్నీ కూడా ఏమవుతున్నాయి? మరి చిరిగిన బట్టలను విడిచిపెట్టి నూతన వస్త్రాలను ఏ విధంగా అయితే ధరిస్తారో అదే విధంగా ఏమవుతుంటారు? మనుషులు కూడా జీర్ణమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టి నూతనమైన శరీరాన్ని ధరిస్తారని చెప్పారు. ఈ విషయాన్ని చెప్పుకున్న తర్వాత మళ్ళీ కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ అంటే మరి పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి ఖచ్చితంగా పుట్టుక తప్పదు. తస్మాత్ అపరిహార్యేర్దే ఇక్కడ ఈ మాటలో ఉందండి. అంటే ఇది తప్పింప శక్యము కానటువంటి ఈ విషయంలో ఎందుకు నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు? నత్వం శోచితుం అర్హసి. మరి చనిపోయిన వాళ్ళందరూ పుడుతున్నారు, పుట్టిన వాళ్ళందరూ చనిపోతున్నారు. ఎందుకు నీకు ఈ బెంగ? వీళ్ళని నేను చంపుతున్నానని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అధర్మంగా ప్రవర్తిస్తున్నందుకు నేనేమన్నాను? నువ్వు క్షత్రియుడు కాబట్టి క్షాత్ర ధర్మమును అనుసరించి ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత నీకుంది కాబట్టి అధర్మంగా ప్రవర్తించే వాళ్ళందరినీ కూడా నీ యొక్క అస్త్రములు శస్త్రముల చేత వాళ్ళని చంపి నువ్వేం చేస్తావు? ధర్మంగా జీవించేటటువంటి వాళ్ళందరినీ రక్షించడం అనేది నీ యొక్క క్షాత్ర ధర్మము. మరి కృష్ణ పరమాత్మ మనకెందుకు చెప్పాడండి ఈ మాట? మనకి సంబంధం లేదా? అక్కడ కేవలం అర్జునుడికి మాత్రమే చెప్తున్నారా? మనకి కూడా చెప్తున్నారా? అర్జునుడికి మాత్రమే చెప్తే భగవద్గీతను ఇవాళ ప్రపంచ ప్రామాణిక గ్రంథంగా మార్చవలసిన అవసరం ఏమీ లేదండి. అంటే మీరందరూ కూడా అధర్మంగా ఉన్న వాళ్ళను ప్రోత్సహించడం వల్ల, అంటే అధర్మంగా ఉన్న వారికి మీరు కావలసినవన్నీ సమకూరిస్తే అది మీకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. అంటే చీడ పురుగులు సమాజంలో ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఏమవుతాయి? ఎక్కువ మందికి హాని చేస్తాయి. ఒక్క చీడ పురుగు ఉందనుకోండి, ఆ చీడ పురుగుని ఆదిలోనే అంతం చేశామనుకోండి, ఆ చీడ పురుగు వల్ల ఎవరికి హాని జరగదు. కాబట్టి మీరందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? అధర్మంగా ఉన్నటువంటి వారిని ఏం చేయాలి? శిక్షించేటటువంటి ప్రయత్నం చేయాలి. ధర్మంగా ఉన్నటువంటి వారిని రక్షించే ప్రయత్నం చేయాలి. ఆత్మ గురించినటువంటి జ్ఞానం పక్కకు పెట్టండి ఫస్ట్. అంటే చిన్న పిల్లల యొక్క ప్రవర్తనలో మనల్ని ఏం చేస్తున్నాడు? భగవంతుడు భాగం చేసి మనందరికీ జ్ఞానబోధ చేస్తున్నారు. వీళ్ళందరూ చనిపోతారని తెలిసినా మీరేం చేస్తున్నారు? అంటే చనిపోయిన వాళ్ళ గురించి ఏడవకండి, మళ్ళీ వీళ్ళు పుడతారు అంటే ఏదో ఒక రూపంలో వీళ్ళు పుడతారు. పుట్టడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది జరగదు అనటానికి వీల్లేదు. అంటే పరమాత్మ మనందరికీ సత్యం చెప్పారండి. ఎవరైనా పుట్టిన వాళ్ళు ఎటు వెళ్తారో, మళ్ళీ భూమి మీదకి వస్తారో రారో, ఇటువంటి అనుమానాలు మీకేం వద్దు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా పుట్టవలసి ఉంటుంది. అంటే రమణ మహర్షిని అందరూ అనేవాళ్ళట. అంటే శిష్యులు ఎక్కడ రమణ మహర్షి ఉండేటటువంటి ఆశ్రమంలో అందరినీ విత్తనాలు వేసి మొక్కలు పెంచడం కోసం అని చెప్పి విత్తనాలు వేస్తూ ఉండేవాళ్ళట. అలా వేస్తూ ఉన్నప్పుడు రమణుల దగ్గరికి శిష్యులు వచ్చి, స్వామి మీరు కూడా కొన్ని గింజలు నాటండి స్వామి, మీరు మొక్కలు వేస్తే అవి చాలా పెరిగి పెద్దవుతాయి అంటే రమణులు అనేవాళ్ళట, నేను వేసిన విత్తనాలు మొలకెత్తవు. అంటే బ్రహ్మజ్ఞానానుభవం కలిగినటువంటి గురువు ఎవరైతే ఆయన పాదం పట్టుకోగలుగుతారు. బ్రహ్మజ్ఞాన అనుభవం అంటున్నానండి.
అనుభూతి పొందినటువంటి గురువు పాదం పట్టి ఆ గురువుకు సేవ చేసి గురువు చెప్పిన సాధన చేస్తే మళ్ళీ ఇక మనం ఆ గురువు పాదం పట్టిన వారికి మొలకెత్తేటటువంటి శక్తి వాళ్ళకు ఉండదట. అందుకే రమణులు వేసేటటువంటి విత్తనాలు మొలకెత్తేవి కాదట. శిష్యులు రమణులతో కావాలని విత్తనాలు వేయించేవాళ్ళట. అన్ని విత్తనాలను గమనించేవారట. రమణులు వేసిన విత్తనాలు మాత్రం మొలకెత్తేవి కావట. అంటే బ్రహ్మజ్ఞానం యొక్క గొప్పతనం ఏంటి? కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి బ్రహ్మజ్ఞానం ఏమిటి అంటే, ఎవరైతే ఆత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని సాధన చేస్తారో, సాధన చేసినటువంటి వారు ఆత్మానుభూతిని పొందితే ఇక మళ్ళీ వాళ్ళు పుట్టవలసిన అవసరం లేదు. ఎవరైతే ఆత్మానుభూతి పొందటం చేత కాలేదో వాళ్ళు మాత్రమే ఏమవుతారు? మళ్ళీ ఖచ్చితంగా పుడతారు. అంటే పుట్టుక అనేది ఎవరికి ఉంటుంది? ఎవరైతే తన లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును తెలుసుకొని అనుభూతి పొందే విధంగా ప్రయత్నం చేయకుండా ఉంటారో, అలా ప్రయత్నం చేయకుండా ఉన్నటువంటి వారు మళ్ళీ మళ్ళీ పుడతారు. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఒక తోటలో పండు ఉంది అని తెలుసుకోవడం ఇక బ్రహ్మానుభవం అవుతుందా? పండు తిన్న అనుభూతి కలుగుతుందా? నీ లోపట బ్రహ్మము ఉంది, నీ లోపట ఆత్మశక్తి ఉంది. నీ శరీరం యొక్క కదలికలకు, నీ శరీరం యొక్క ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నీ లోపట ఉన్న ఆత్మశక్తి వల్లే వస్తున్నాయన్నప్పుడు నీ లోపట ఆత్మ ఉంది అని సద్గురువు తెలియజేస్తే అనుభూతిని పొందవలసింది మాత్రం నువ్వే. అనుభూతి పొందడం అంటే కేవలం ఒక పండును చూసి ఇక నేను పండును తినేసానండి అని చెప్పేసి మీకు మీరు భ్రమ చెందితే దానివల్ల మీరు నష్టపోతారు. ఒక పండుని మీరు తెచ్చుకొని మీ చేతిలో పెట్టుకొని చూస్తూ ఉండండి. అలా చూస్తూ ఉంటే మీ కోరిక తీరుతుందా? మీ కోరిక తీరుతుందా? మరి కోరిక తీరదు అని మీరు అంటున్నప్పుడు మరి మీరు బ్రహ్మ కేవలం మీ లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని వెలుగు రూపంలో దర్శనం చేసి ఇక నేను ఆత్మానుభూతిని పొందాను, నా సమస్త పాపపు కర్మలన్నీ నశించిపోయాయి, ఇక నేను పుట్టవలసిన అవసరం లేదంటే మీరు ఎలా నమ్ముతారు? అంటే మీ లోపట ఉన్నటువంటి బ్రహ్మానుభవం పొందితే ఎటువంటి స్థితి కలుగుతుందో మీకు తెలియాలి. ఫస్ట్ తెలుసుకోకుండా నేను చూశానండి, రోజు నా లోపట ఉన్నటువంటి శక్తిని నేను చూసుకుంటున్నానంటే చూసుకొని మురవా చెప్పుకొని ఏడవా అంటారు. మా ఇంట్లో బంగారపు నిధి ఉందండి. ఉందా? మరి నువ్వు ధనవంతుడు అయ్యావా? లేదండి. అప్పుడు 2 ఎకరాలతో ఉన్నాను, ఇప్పుడు 2 ఎకరాలతోనే ఉన్నాను. ఏం నీ ఇంట్లో బంగారపు నిధి ఉందన్నావు? ఆ బంగారపు నిధితో నీకు కావలసిన వస్తువులన్నీ కొనుక్కోలేకపోయావా? లేదండి, బంగారం కరిగించలేదండి. మరి బంగారం కరిగించచ్చు కదా. బంగారం కరిగించి నీ కుటుంబము, నీ ఇల్లు చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అయ్యి నీ కుటుంబము సమాజంలో గొప్ప స్థితిలో ఉండి అందరికీ దాన ధర్మాలు చేసి నువ్వు గొప్పవాడిగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నప్పుడు కదండి నీ ఇంట్లో ఉన్నటువంటి ధనము వల్ల ప్రయోజనం. లేకపోతే అందుకే చూసుకొని మురవా చెప్పుకొని ఏడవ. అదే విధంగా నీ లోపల కూడా బ్రహ్మను నువ్వు దర్శనం చేశావు, ఇక ఆత్మ సాక్షాత్కారం పొందావు, ఇక నువ్వు మరణించిన తర్వాత పుట్టుక లేదు అంటే కూడా నీ ఇంట్లో ధనము ఉంటే దానిని వినియోగించకపోతే దాని వల్ల ప్రయోజనం ఏమాత్రం పొందకుండానే నేను ధనవంతుణ్ణి అని మురిసిపోయిన వాడిలాగా నేను బ్రహ్మమైపోయాను అనేది మరి మీ యొక్క భ్రాంతియే. మీరు బ్రహ్మానుభవం పొందాలి. బ్రహ్మానుభవం పొందిన తర్వాత దేని మీద కోరిక ఉండకూడదండి. ఇక మీకు ఒక వస్తువు గురించినటువంటి ఏ విధమైనటువంటి కోరిక లేనప్పుడు ఎవరైనా మిమ్మల్ని తిడితే మీరు పరమ సంతోషంతో ఆ తిట్లను కూడా స్వీకరించగలిగినంత గొప్పగా మీ లోపట ఓర్చుకునే గుణం పెరగాలి. మరి ఈ గుణాలు మనకు వచ్చాయా? ఈ గుణాలు మనకు వస్తే ఆ పరమాత్మ యొక్క అనుభవాన్ని కొద్దిగైనా పొందుతున్నట్టు గుర్తు. ఇక పూర్ణంగా సాక్షాత్కారం జరిగితే మా గురువు గారు చెప్తారండి, యస్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అని 3వ అధ్యాయంలో 17వ శ్లోకంలో ఉన్న విషయాన్ని అందరూ కూడా అవగాహన చేసుకుని జీవించాలి అని చెప్పేసి మా గురువు గారు చెప్తూ ఉంటారు. ఎప్పుడు మా చేత పలికించేటటువంటి శ్లోకం అన్నమాట. యస్వాత్మరతిరేవ, నీ లోపట ఉన్న ఆత్మసుఖమును నువ్వు పొందాలి. ఆత్మసుఖము ఎంత అంటే
ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి గొప్పదైన అనుభూతి నువ్వు పొందాలట. ఎంత? ఎల్లాభాన్న పరో లాభం, యత్ సుఖాన్న పరో సుఖం, యజ్ఞానాన్న పరో జ్ఞానం అంటారు. అంటే ఇక నీకు ఈ లోకంలో పొందవలసిన సుఖాలు లేవు, నువ్వు పొందనటువంటి లాభాలు లేవు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః. ఇక నువ్వు పొందిన లాభం కంటే నీకు ఒక ఆయన వచ్చి 1000 కోట్లు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తానంటే నాకెందుకండి అంటారు. 1000 కోట్లు, నేను అన్నది 100 కోట్లు కాదు, 1000 కోట్ల రూపాయలు. పోనీ ఇంద్ర పదవి నీకు ఇచ్చేస్తానంటే అవసరం లేదు పోవయ్యా అంటారు. అంటే అంతటి బ్రహ్మానుభవం పొందితేనే నువ్వు బ్రహ్మమైనట్టు. ఆ బ్రహ్మానుభవం పొందాలి. అలా పొందినప్పుడు ఇక ఈ దేహంతో నువ్వు ఏ కర్మ చెయ్యక్కర్లా. బ్రహ్మానుభవం పొందిన వాడికి అవతలవాడు ఒక గురువు గారు రోడ్డు మీద వెళ్తున్నారటండి. వెళ్తుంటే ఒక ఆయన, ఎప్పటి నుంచి ఆ గురువు గారి మీద కోపం ఉందో తెలియదు, ఒక ఒక పెద్ద కత్తి సాన పట్టించి తెచ్చుకున్నాడట. ఆ గురువు గారు అటుగా వస్తుంటే వెళ్ళి చూసి ఆ చేతిని ఒక్క వేటుతో నరికేశాడట. నరికేయగానే ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వాడట. నరకక ముందు ఎంతో క్రోధంతో ఉన్నాడు వచ్చినటువంటి మనిషి. ఇక ఆ వ్యక్తి యొక్క చెయ్యి విరిగి పడిపోతే చాలా భయపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. కానీ ఆ వ్యక్తి ఏమాత్రం వ్యగ్రత పొందలేదు, అలా చిరునవ్వు చిందిస్తూ ఉన్నాడట. చిరునవ్వు చిందిస్తూ ఉండేసరికి ఇతను ఆశ్చర్యపోయాడు. ఏంటి, నేనేం చేశాను, ఎవరి మీద కోపం పెంచుకున్నాను? బ్రహ్మానందం పొందినటువంటి వారు తన శరీర భాగంలో ఒక భాగం పోయినా ఏమాత్రం వ్యగ్రత చెందలేదు, ఏమాత్రం దుఃఖపడలేదు, ఏమాత్రం కోపం రాలేదు. మనల్ని ఎవరైనా ఒక మాట అంటే కోప్పడతాం. ఎవరైనా మనల్ని ఏదైనా ఒక చిన్న దెబ్బ వేయడానికి ఎవరైనా సాహసించేలాగా మనం అవకాశం ఇస్తామా? ఇవ్వము. అంటే ఇక మనందరం ఏం తెలుసుకోవాలి? బ్రహ్మానుభవం పొందిన వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందో మనం మరి సత్పురుషుల యొక్క చరిత్రలను అధ్యయనం చేసినప్పుడు నేను పొందిన బ్రహ్మానుభవం ఎటువంటిది, నేను పొందిన ఏదైతే బ్రహ్మమును దర్శనం చేశాను అని మనం అనుకుంటున్నా ఆ దర్శనం ఏదైతే ఉందో అది ఏ పాటిదండి? అంటే నువ్వు నీకు గురువు గారు ఎటువంటి ఉపదేశం చేస్తున్నారు? నీ లోపట ఉన్న ఆత్మ యొక్క శక్తిని పెంచుకునే విధంగా నువ్వు చేసేటటువంటి కర్మలలో దోషములు లేకుండా శాస్త్రమునందు చెప్పిన విధంగా నువ్వు జీవించే ప్రయత్నంగా నీ యొక్క జీవనం ఉన్నప్పుడు నువ్వు బ్రహ్మానందాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితి నువ్వు పొందుతావని సద్గురువులు మనకు జ్ఞాన ఉపదేశం చేస్తారు. అంటే నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మ అనుభవాన్ని నువ్వు పొందాలంటే ఎన్నో రకములైనటువంటి కష్టములకు నువ్వు ఓర్చుకోవలసి ఉంటుంది. కష్టాలన్నింటినీ ఓర్చుకుంటూ ఎవరైతే 10 మందికి శ్రేయస్సును కలిగించడం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారో అలా శ్రమించేటటువంటి వారికి భగవంతుడు ఈ జన్మలో మనం చేసిన సాధన ఆ పరమాత్మకు నచ్చితే అప్పుడు ఆ పరమాత్మ ఏం చేస్తాడు? నువ్వు బ్రహ్మానందాన్ని పొందడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని ఆ పరమాత్మ మనకు అందిస్తారనమాట. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు అనంటే నీ లోపట ఉన్నటువంటి సత్య ఆత్మను తెలుసుకునే ప్రయత్నంగా నువ్వు చెయ్యాలి. అందుకే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. అంటే పుట్టినటువంటి వాడు తప్పక మరణిస్తాడు, మరణించిన వాడు తప్పక పుడతాడు. కాబట్టి అంటే బ్రహ్మమును తెలుసుకోనంత వరకు కూడా, తెలుసుకోవడం అంటే మళ్ళీ అర్థం చేసుకోవాలి, తెలుసుకోవడం అంటే బ్రహ్మానుభవం, అనుభవాన్ని పొందడం. అంటే ఎలా ఉంటుందండి బ్రహ్మానుభవం అంటే? ఇప్పుడు ఒక పండు తిన్న తర్వాత ఎట్లా ఉందండి అంటే సంతోషంగా ఉంది. ఆ అనుభవాన్ని వివరించండి అంటే చెప్పగలుగుతారా ఎవరైనా? ఎవరు చెప్పలేరు. అదే విధంగా ఆత్మానుభూతి పొందిన వాళ్ళ యొక్క స్థితి కూడా అలాగే ఉంటుంది. చూడండి, అక్కడ ఆయన చెయ్యి నరికితే ఆయన నవ్వుతున్నాడు, చిరునవ్వు నవ్వుతున్నాడు. గౌతమ బుద్ధుణ్ణి ఎవరైనా ఎదురుగా వచ్చి తిడితే ఆయన కూడా చిరునవ్వు నవ్వేవాడట. మరి వాళ్లకున్న చిరునవ్వు మన ముఖం మీద ఉందా? మనం బ్రహ్మానందాన్ని పొందామా? కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే మానవ జన్మ వచ్చింది. ఆయా జన్మలలో చేసిన పుణ్యం ఫలముగా మారితే ఇవాళ సద్గురువు పాదం పట్టుకొని భగవద్గీత యందు చెప్పబడినటువంటి జ్ఞానాన్ని
అధ్యయనం చేయడానికి ఈశ్వరుడి యొక్క అనుమతి ఉంది. మరి ఈ అనుమతిని మనం ఏం చేయాలి? సాధన రూపంలో మలుచుకొని మనం ఈ జన్మలోనే పరమాత్మను పొందడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఈ ప్రయత్నం విఫలమైనప్పటికీ నువ్వు పరుల కోసం చేసినటువంటి శ్రేయస్సు ఏదైతే ఉందో అది నిన్ను ఉత్తర లోకాలలో కూడా నిన్ను రక్షిస్తుంది. అంటే నువ్వు వచ్చే జన్మలో గొప్పదైన సాధన చేసుకోవడానికి కావలసినటువంటి స్థితులు కూడా పరమాత్మ ఏర్పాటు చేస్తారు. కాబట్టి నీవెవరో నువ్వు తెలుసుకొని ఆత్మజ్ఞానాన్ని పరిపూర్ణం చేసుకోవలసి ఉంటుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇదే విషయాన్ని మనకి శ్రీరామచంద్రుడికి కలిగినటువంటి వైరాగ్యాన్ని పోగొట్టేందుకు. దేని పట్ల వైరాగ్యం ఉంది? దేహ సంబంధమైన విషయాల పట్ల ఉన్న వైరాగ్యము ఆత్మానుభూతిని పొందడానికి కావలసినటువంటి స్థితిని కల్పించింది. కాబట్టి మరి దేహ సంబంధమైన విషయాల నుండి నేను ఎలా బయటపడాలో నాకు బోధ చెయ్యమని శ్రీరామచంద్రుడు వశిష్ఠుడిని అడిగినప్పుడు వశిష్ఠుడు చెప్తున్నాడు. ఏమంటున్నారంటే, మీరందరూ అర్థం చేసుకోండి. ఇక్కడ కేవలం రామచంద్రుడికి చెప్తున్నారు, ఇది మనందరికీ కూడా చెప్తున్నారు. ఏమంటున్నారు? శరీర నాశే దర్శిత వాసన. ఈ పదం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? ఈ శరీరము నశించిపోతుంది అనేటటువంటి జ్ఞానము మనకు కలగకపోతే, అంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ శరీరం నశించిపోతుందని చెప్తే అప్పుడు మనసు భయపడుతుందండి. దీనివల్ల ప్రయోజనం లేదు అని చెప్పినప్పుడు అప్పుడు మాత్రమే మనసు యొక్క ఆలోచనలను భగవంతుడి వైపు తిప్పుతుంది. అందుకే శరీరం నశించిపోతుంది, శరీర నాశే దర్శిత అంటున్నారు. శరీరం యొక్క నాశనాన్ని మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలి? అనుక్షణము కూడా దర్శనం చేస్తున్నప్పుడు వాసనాన్న ప్రవర్తతే, అంటే వాసనలన్నీ కూడా అణిగిపోతాయి అన్నమాట. వాసన విభవే నష్టే చిత్తం న సంప్రవర్తతే అంటున్నారు. అంటే వాసనల యొక్క నష్టం జరగకపోతే, వాసనల యొక్క వైభవం నశించకపోతే మీ యొక్క చిత్తము, మీ మనస్సు సంకల్పాలు చెయ్యకుండా ఉండలేదు. అంటే మన మనస్సు ఇక సంకల్పం, నాకు ఈ వస్తువు కావాలి అని సంకల్పం చెయ్యకుండా ఉండాలంటే ఎలా? ఇప్పుడు మన పక్కింట్లో వాళ్ళు సినిమా చూసి వచ్చారండి, చాలా బాగుంది అని చెప్పారు. ఇప్పుడు ఆ సినిమా చూడాలనేటటువంటి కోరిక నీకు ఎప్పుడు కలగకుండా పోతుంది? అంటే సినిమా చూస్తే తప్పేమైనా ఉందా అంటే తప్పని చెప్పట్లేదు. ఒకవేళ సందర్భానుసారంగా వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, దానివల్ల ప్రమాదం ఏమీ లేదు. సినిమా చూడకుండా ఉండలేనని చెప్పేసి మరి ఇంట్లో ఉన్న వాళ్ళతో గొడవ పడి అయినప్పటికీ కూడా ఆ సినిమా చూసే ప్రయత్నం చేసి ఉన్నటువంటి ప్రశాంతత పోగొట్టుకున్నారనుకోండి, దానివల్ల నష్టం ఉంటుందా లేదా? అందరూ కలిసి సరదాగా వెళ్ళారు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కానీ ఆ సినిమా చూడకుండా ఉండకుంటే, లేకపోతే ఈ వస్తువు లేకపోతే నేను జీవించలేను అని నశించిపోయే విషయాల పట్ల ఆసక్తి చేత ఉన్న ప్రశాంతతను పోగొట్టుకొని మనం ఏం చేస్తూ ఉంటాం? గొడవ పడుతూ ఉంటాం. దీనికోసం కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం చెప్పాలండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ శ్లోకం ఈ 2వ అధ్యాయంలోనే వస్తుందండి. 62, 63 శ్లోకాలలో చెప్తారనమాట. ఏమంటారు? అసలు మీకున్న ప్రశాంతత ఎందుకు పోతుంది మీరు ఆలోచించండి. ఒక్కసారి విచారణ చెయ్యాలి. మనం ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం నేను కాదు అంటే మన మనసు మన మాట వింటుందా? ఈ శరీరం నేను కాదు అంటే ఎన్నో రకాల విషయాల పట్ల మీరు విచారణ చెయ్యాలి. ఇప్పుడు ఈ శరీరం గురించి శంకరాచార్యుల వారు ఏమన్నారు? పంచీకృత మహాభూతం శరీరం, పంచీకృత మహాభూతం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనముచ్యతే అన్నారు. అంటే మనం చేసిన కర్మలను బట్టి ఈశ్వరుడు మనకు పంచభూతాలను విభజించి శరీరం ఇచ్చారండి. ఈ శరీరము చేత భోగములను అనుభవిస్తూ ఉంటామండి. ఎప్పుడు సుఖానుభూతి పొందాలనుకుంటాం. ఇప్పుడు ఈ సుఖానుభూతిని పొందాలనుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇది నశించిపోతుంది, దీనికి వికారాలున్నాయనే జ్ఞానం చెప్తూ ఇప్పుడు నశించిపోయేదానికి ఇన్ని సుఖాలు అవసరమా, ఎంతవరకు దీనికి సుఖం అందించాలో, ఎంతవరకు దీనికి అంటే ఒక పరిమితి అనేది నేర్పించాలి పిల్లలకి. ఇప్పుడు మనకున్న సంపదలు చాలా ఉన్నాయనుకోండి,
ఆ సంపదలు చాలా ఉన్నాయని పిల్లవాడు అడిగిందల్లా మనం ఇప్పించామనుకోండి, అప్పుడు వాడు పెద్ద ప్రమాదంని ఎదుర్కోవలసి వస్తుంది. వాడు అటువంటి ప్రమాదాలు ఎదుర్కోకుండా ఉండాలంటే మనం ఏం చేస్తాం? మనం ఇవ్వగలిగిన స్థాయిలో ఉన్న వాడడిగినటువంటి కోరికలను కొన్నింటిని మనం ఏం చేస్తాం? కావాలని ఇవ్వకుండా ఉంటాం. అంటే ఏదైనా ఒక వస్తువు దొరకకపోతే వాడు బాధపడకుండా ఉండడం కోసం వాడికి ముందు నుంచే అలవాటు చేస్తాం. ఏదైనా వస్తువు దొరకకపోతే కూడా బాధపడకుండా ఉండేటటువంటి ఆ తీరు వాడికి నేర్పిస్తాం. అదే విధంగా భగవంతుడు కూడా ఇక్కడ మనం పూర్వజన్మలలో చేసిన కర్మను బట్టి ధనవంతులుగా ఉండాలా, పేదవారిగా ఉండాలా, అందంగా ఉండాలా, వికారంగా ఉండాలా, ఉన్నత కులంలో ఉండాలా, లేకపోతే నీచమైన కులాలలో ఉండాలా, ఇవన్నీ మనం చేసిన కర్మలను బట్టి నిర్ణయిస్తారు. అంటే భగవంతుడు మనందరికీ ఒక పరిధి ఇచ్చాడనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిధి దాటినప్పుడు ఏం జరుగుతుందో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఉన్న ప్రశాంతత ఎందుకు పోతుంది? ఎందుకు పోతుంది? ధ్యాయతో విషయాన్ పుంసః, అంటే విషయాల యొక్క చింతన జరుగుతుందండి. ఏంటి? పక్క వాళ్ళు సినిమా చూసొచ్చానన్నారు. ఇప్పుడు మనకసలు సినిమా చూడాలన్న కోరికేం లేదండి. హాయిగా ఉన్నాం ఇంట్లో, ఏదో మనకు ఇంట్లో ఉన్న కాలక్షేపాలతోనే నడుస్తుందన్నమాట. వాళ్ళు సినిమా చూసామండి, ఎంత బాగుందండి అన్నారు. వాళ్ళు చెప్పినటువంటి తీరును చూడగానే, అబ్బో! ఈ సినిమా ఇంత బావుందట, నేను గూడా వెళ్తే బావుండు. ఇక్కడ చూడండి, ధ్యాయతో విషయాన్ పుంసః సంగాత్ సంజాయతే కామః. అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు విషయాల యొక్క చింతన జరిగినప్పుడు ఇప్పుడు దాని పట్ల ఆసక్తి కలిగిందండి. సంగాత్ ఆసక్తి కలిగింది. ఆసక్తి ఏమైంది? కోరికగా మారిందండి. కోరికగా మారగానే మనం ఏం చేసాం? సంకల్పం చేసాం. ఈరోజు సాయంత్రం నేను కూడా ఈ సినిమా చూడాలనుకున్నాను. ఇప్పుడు ఇంట్లో రాగానే ఇంట్లో వాళ్ళని అడిగేసాం. నేను సినిమా చూడాలనుకుంటున్నాను. పక్కింట్లో వాళ్ళు చూసారట, చాలా బావుంది. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. ఇంట్లో వాళ్ళని అడిగాం. ఏం పనిలేదా సినిమా అంటున్నావు? పిల్లలు ఇప్పుడు బాగా చదువుకునేటటువంటి సమయం. సినిమా చూస్తే ఈ పిల్లవాడు 2, 3 రోజులు డిస్టర్బ్ అవుతాడు. ఏం పనిలేదా నీకు? అయినా మన ఇంట్లో సినిమాకెళ్తే ఒక 2000 ఖర్చవుతాయి, అవసరమా? ఏదో చెప్పాడండి ఆయనకు దోచిన కారణం. ఇప్పుడు వెంటనే ఏమొచ్చింది? ఈ కోరిక, పక్కింట్లో వాళ్ళు చూసినటువంటి సినిమా నేను కూడా చూడాలనేటటువంటి అప్పటికప్పుడు తన మనసులో కలిగినటువంటి కోరిక ఏమైందంటే కోపాన్ని తెచ్చిందండి. సినిమా వద్దు అన్నగానే కోపం వచ్చింది. కోపం వస్తుందని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మనందరికీ కూడా వస్తుంది కదా! క్రోధాద్భవతి సమ్మోహః. ఇప్పుడు మనం నువ్వెవరో నువ్వు మర్చిపోతున్నావు. సినిమా చూడాలనే కోరిక కోపంగా మారినప్పుడు ఇక్కడ నీకేమైందంటే విస్మృతి వచ్చేసిందండి. అసలు నువ్వెవరు అనే విషయం మర్చిపోతున్నావు. అయ్యో! నాకు 2 పిల్లలు నా మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి స్కూల్ నుంచి వాళ్ళకి రాగానే రాత్రి మంచి భోజనం వండాను. అందరం కూడా కలిసి సంతోషంగా తిందాం అనుకున్నాం. ఎంతో కష్టపడి వంట చేశాను. పిల్లలు, మేము అందరం సంతోషంగా తిందాం అనుకున్నాం. ఏంటి? ఇలాంటి ఆలోచన ఏం లేదండి. విస్మృతి వచ్చేసింది. సమ్మోహ స్మృతి విభ్రమః, అంటే మతి భ్రమించిపోతుందండి. అంటే గతం మర్చిపోయాం. అంటే ఏం చెయ్యాలి అనుకున్నది మర్చిపోయాం. ఇప్పుడు ఆ కోరిక నిన్నేం చేస్తుంది? నువ్వు ఏం చేస్తున్నావో నీ ప్రవర్తన మీద, నీ మీద నీకు కంట్రోలింగ్ పోతుందండి. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం. నీ యొక్క స్మృతి ఏమవుతుంది? నీకు విస్మృతి కలిగింది. నీకు మరుపు వచ్చేసింది. ఆ మరుపులో నువ్వేం చేస్తున్నావో ఏమవుతుంది? నీ యొక్క బుద్ధి పతనమైంది. నువ్వెవరు అనేటటువంటి జ్ఞానం కోల్పోయేలాగా చేసింది. బుద్ధిరాశాత్ ప్రణశ్యతి. ఇప్పుడు నువ్వేం చేయడానికైనా సినిమా ఎందుకు వద్దంటావు? ఇప్పుడు ఈమె మాటలతో యుద్ధం చేస్తుంది. ఆయన అవతలి వ్యక్తి యొక్క ప్రశాంతత లేకపోతే ఆయనకున్నటువంటి కోపాన్ని బట్టి అక్కడున్న పరిస్థితి అల్లకల్లోలంగా మారుతుంది. ఒకవేళ సైలెంట్ గా ఉండే వ్యక్తి అయినా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ రోజు ఆ పూట భోజనం చేసేది ఎవరు చేయరు. ఒకవేళ కోపంతో ఉన్న వ్యక్తి, కోపం ఉండే వ్యక్తి అయితే ఈమె మాటలకి అక్కడ జరగకూడనిది కూడా జరుగుతుంది. నన్ను కొడతావా, లేకపోతే నేను చెప్పిన మాట వినకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అనుకున్నప్పుడు, చూడు నేనేం చేస్తాను అని చెప్పి చెయ్యకూడనటువంటి దారుణం కూడా చేసే పరిస్థితి ఉంది. దేనికోసం? నువ్వెందుకొచ్చావు భూమి మీదకి? కృష్ణ పరమాత్మ అంటున్నారండి, చిన్న చిన్న కారణాలు చెప్పరు. నువ్వసలు ఈ శరీరం తీసుకోవడానికి ఎంత కష్టపడ్డావో తెలుసా? కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే నీకు మానవ దేహం వచ్చింది. ఆ మానవ దేహంలో ఎవరున్నారో తెలుసా? నిన్ను నువ్వు తెలుసుకోగలిగినటువంటి బుద్ధి చైతన్యంతో కూడినటువంటి దేహం నువ్వు పొంది ఉన్నావు. ఈ దేహంలో ఉన్న సత్య స్వరూపమైన ఆత్మవి.
నిన్ను నువ్వు తెలుసుకోగలిగినటువంటి గొప్ప స్థితి కలిగినటువంటి నువ్వు జన్మను పొంది ఉండి, ఇంత శ్రేష్టతను పొంది, చిన్న అల్పమైన కోరిక, కాసేపు ఉండి వెళ్ళిపోయేటటువంటి కోరిక కోసం ఇవాళ నువ్వు నీకున్నటువంటి ప్రశాంతతను పోగొట్టుకొని, అవసరమైతే చేయకూడనటువంటి దారుణాలు కూడా చేసే ప్రయత్నం, నా మాట వినకపోతే నీతో నేనుండను అని పుట్టింటికి వెళ్ళిపోయే వాళ్ళుంటారు. అవసరమైతే ఆత్మహత్య చేసుకునే వాళ్ళుంటారు. ఏదైనా అవుతుందండి. ఎన్నో సంఘటనలు నేను చెప్పడం ఎందుకు? ఎన్నో రకాల సంఘటనలు మనం అందరం చూసి ఉంటాం. ఎందుకు జరిగింది? నీవెవరో నీకు తెలిస్తే చిన్న చిన్న కారణాలు కృష్ణ పరమాత్మ మాట్లాడారండి. పెద్ద కారణం చెప్తున్నారు. నువ్వు ఆత్మవి, నిన్ను నువ్వు తెలుసుకోవడానికే పుట్టావు. దేహ బంధాలు శాశ్వతం కాదు. ఈ బంధాల కోసం అని చెప్పి నీవు చెయ్యవలసిన సాధన శరీరంతోనే చెయ్యాలి. ఈ శరీరాన్ని గనక నువ్వు పోగొట్టుకుంటే నువ్వు ఎంతో దుఃఖాన్ని పొందవలసి ఉంటుంది. మళ్ళీ నీకు మానవ జన్మ రావాలంటే కొన్ని యుగాలు ఎదురు చూడవలసి ఉంటుంది. ఆ యుగాల ఎదురు చూపేదో ఈ కాసేపు నీకు కలిగిన కోరికను గనక జ్ఞానముతో విచారణ చేసి నిన్ను నువ్వు గనక సముదాయించుకుంటే జరగబోయేటటువంటి పెద్ద ప్రమాదమును తప్పించుకొని నీ లోపట ఉన్న సత్య ఆత్మతో నువ్వు సంతోషంగా ఇక జన్మించవలసిన అవసరం లేకుండా పరమానందాన్ని పొందడానికి నిన్ను నువ్వు విచారణ చేసుకోవడం తప్ప ఈ లోకంలో ఏదీ లేదండి. అందుకే వాసన విభవే నష్టే చిత్తం న సంప్రవర్తతే. అంటే మన చిత్తము, అంటే మన మనసు సంకల్పం చేయకుండా అక్కడ ఆమె సినిమా చూడాలనేటటువంటి విషయం చెప్పిందండి. విన్నప్పటికీ పరమ సంతోషంగా, అంత బాగుందా అండి? చాలా బాగుందండి. మాకు కూడా కుదిరితే ఏదో ఒక రోజు భగవంతుడి దయ ఉంటే చూద్దాం. బయటికి చెప్పక్కర్లా. సరే చూద్దాంలేండి, కుదిరితే మేము కూడా వెళ్తాం. కుదరకపోతే పర్వాలేదు. అప్పటికప్పుడు సర్దుకోగలిగిన మనస్తత్వం గనక మనం అలవాటు చేసుకున్నామనుకోండి, ప్రమాదమే రాదు. నేను నా లోపటున్న సత్యాత్మను తెలుసుకోవడానికే పుట్టాను కానీ ఈ దేహబంధాల కోసమైతే నేను ఏమాత్రం నేను కోపాన్ని తెచ్చుకోనని విచారణలో చూడండి ఎంత బలం ఉందో. ఇప్పుడు మనం దేని పట్ల ఆసక్తి పొందమండి. అది సినిమా కావచ్చు, పక్కింటి వాళ్ళు కొనుక్కున్న ఇల్లు కావచ్చు, బెంజి కారు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ భూమి మీద విడిచిపెట్టేవే. ఈ భూమిని నేను విడిచిపెట్టేలోపు, అంటే ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టేలోపు నా లోపట ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఈ దేహము చేత నేను ఎటువంటి సాధన చెయ్యాలో అటువంటి సాధన చేసేలాగా నన్ను నేనేం చేసుకుంటాను, మార్చుకుంటానని ఎవరైతే భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని అణువణువునా కూడా శోధన చేస్తుంటారో, అలా శోధన చేసిన వారికి మాత్రమే పరమాత్మ దొరుకుతారని. అందుకే వశిష్ఠుల వారు అంటున్నారండి, యావత్ సర్వం న సంత్యక్త అంటున్నాడు. అంటే నువ్వు ఎప్పటి వరకైతే దృశ్యములన్నీ, కంటికి కనపడే విషయాలన్నీ కూడా నశించిపోయేవే అని ఎప్పటి వరకైతే ఈ విషయాలను విడిచిపెట్టకుండా ఉంటావో తావదాత్మా న లభ్యతే, అప్పటి వరకు నీకు ఆత్మ దొరకదట. అంటే మనకు ఆత్మ దొరకాలి అంటే ఏం చేయాలి? సర్వావస్థ పరిత్యాగే, సమస్త దృశ్యములు, కంటికి కనపడుతున్నవి ఇవాళ సుఖాన్నిచ్చి రేపు దుఃఖాన్నిచ్చే ఏ వస్తువు కోసం నేను ఎటువంటి త్యాగాలు నేను చెయ్యనని, లోపటున్న భగవంతుణ్ణి పొందడానికి భగవంతుడు చెప్పిన ధర్మాన్ని నిలబెట్టడం కోసం భగవంతుడు అప్పచెప్పినటువంటి పరులకు శ్రేయస్సు కలిగించేటటువంటి కార్యం చేయడం పట్లనే నేను త్యాగబుద్ధితో ఉంటానని ఎవరైతే నిరంతరం మరి తాను తన కుటుంబము సంతోషంగా ఉండడం కోసం ధర్మాన్ని విడిచిపెట్టే కార్యాల కోసం ఎవరైతే ఆసక్తి చూపకుండా ఉంటారో, సర్వావస్థ పరిత్యాగే, సమస్త స్థితుల యందు కూడా త్యాగంతో ఉంటారో, సమస్త దృశ్యములను విడిచిపెడతారో, అప్పుడు శేష ఆత్మేతి కద్యతే, అప్పుడు మిగిలిపోయిన ఆత్మ దొరుకుతుందట. అంటే మనస్సు యందు దేహ సంబంధమైన విషయాలేవి కూడా ఒక్కటి కూడా లేకపోతే అప్పుడు మనకు ఆత్మ మనం దర్శనం చేస్తామట. ఇప్పుడు మనం పక్కింట్లో వాళ్ళకి, మన ఇంటికి పక్కింట్లో వాళ్ళు వచ్చారు, బంధువులు వచ్చారట. పక్కింటి వాళ్ళు అన్నారు, మీ ఇంట్లో పెద్ద పెద్ద పాత్రలు ఉన్నాయి కదండి, ఆ పాత్రలు మాకు ఇవ్వండి, వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ మీ పాత్ర మీకు తీసుకొచ్చి ఇస్తామంటే ఇరుగు పొరుగు అన్నప్పుడు ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటుంది కదండి, ఉంటుంది. కాబట్టి మన పాత్రలు, శుభ్రంగా కడిగిన పాత్రలు వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. ఇచ్చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళ ఫంక్షన్ అయిపోయింది, వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ పాత్రలు మళ్ళీ కడిగి తీసుకొని ఇచ్చారు.
ఇప్పుడు ఆ పాత్ర లోపట వాళ్ళు వండినటువంటి పదార్థానికి సంబంధించిన శేషం మిగిలిపోయి ఉందండి. ఇప్పుడు మనము ఏమోలే పోనీ ఈ పాత్రను శుభ్రం చేసుకుందామని ఎవ్వరైనా అనుకుంటారా? ఎవ్వరు అనుకోరు. వాళ్ళని పిలిచి నేనిచ్చేటప్పుడు పాత్ర ఎలా ఉందండి? నేనిచ్చేటప్పుడు పాత్ర ఎలా ఉంది? చాలా బావుంది గదా! మరి మా పాత్రని మీరేం జేస్తారు? నేనిచ్చేటప్పుడు ఎలా ఉందో, అలాగే కడిగి ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పి, మనం ఆ కండిషన్ పెడతాం గదండీ! అలా కండిషన్ పెడుతున్నాము అంటే, ఖచ్చితంగా అంటే మనకైతేనేమో ఒక న్యాయం. భగవంతుడికైతే ఒక న్యాయమా అండి? భగవంతుడికి ఎటువంటి న్యాయం ఉంది? మన ఇంట్లో మనం శుభ్రంగా కడిగి ఇచ్చిన పాత్రను వేరొకరు వండుకొని కొద్దిగా శేషము ఇస్తే మనం కడగడానికి ఇష్టపడట్లేదు. అదే విధంగా పరమాత్మ అంటారండి, మనశ్శిష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. మీరు ఈ ప్రకృతిలో ఉన్న సుఖములను అనుభవించడం కోసం అని చెప్పేసి నేనేం చేశాను? మీకు మనస్సు 5 ఇంద్రియాలు ఇచ్చాను. మీరు ఈ ఇంద్రియాల చేత మీరేం చేయవచ్చు? అనేక సుఖములను అనుభవించవచ్చు. ఇప్పుడు ఇంద్రియాలకు సంబంధించినటువంటి సుఖాలకు సంబంధించి ఏవి అవశేషాలేవి కూడా మీ మనస్సులో లేకుండా ఉంటే, అప్పుడు మీరు నా లోపటికి ఐక్యమవుతారు అంటున్నారు. అంటే మనం పరబ్రహ్మమునందు ఐక్యం కావాలి అంటే, భగవంతుడు మనకిచ్చిన వస్తువులు 5 ఇంద్రియాలు, మనస్సు. ఆ వస్తువులను శుభ్రంగా కడగాలి. అంటే ఈ ప్రకృతికి సంబంధించినటువంటి విషయ వాసనలేవి లేకుండా శుభ్రంగా కడిగి ఏమాత్రం మాలిన్యంగా లేనప్పుడు. ఎందుకంటే పరమాత్మ గురించి చెప్పుకున్నాం గదండీ! ఆత్మ యొక్క లక్షణాలేంటి? నిత్య నిర్మలత ఆత్మనః. ఎప్పుడు నిత్యం అంటే ఎప్పుడు నిర్మలంగా ఉంటుందండి. ఏమాత్రం మలినాలు లేకుండా ఉంటాయి. మలినాలు లేకుండా ఉన్నటువంటి మరి ఆత్మయందు మలినాలతో కూడిన ఇప్పుడు మనం పాలల్లో ఒక చుక్క నూనె వేయండి. ఆ పాలన్నీ కూడా ఎలా ఉంటాయి అందులో నూనె ఒక చోట పేరుకొని కనపడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మరి నీటి యందు కానీ, పాల యందు కానీ ఒక చుక్క మనం నూనె వేసినప్పుడు మరక్కడ ఉన్నటువంటి నీరు కానీ, పాలు కానీ కలుషితమైపోయినట్టు కనపడుతున్నాయి కదా! స్వచ్ఛమైనటువంటి ఆత్మయందు కూడా ఈ మనసుకు సంబంధించి అంటే మన మనసుకు సంబంధించి నాకు అన్నింటి మీద కోరిక చనిపోయింది కానండి. మా అబ్బాయి మీద మాత్రం కొంచెం ప్రేముంది. ఏదో కొంచెం. అణువంత ప్రేముంది అంటే భగవంతుడంటాడు, "ఈ అణువంత ప్రేమను ఒక జన్మ ఎత్తి మళ్ళీ తీర్చుకొని నువ్వు నాతో కలుద్దువు గాని రా" అంటారు. లేదండి ఇంత జ్ఞానం తెలుసుకున్నాను. పిల్లవాడి మీద చిన్న ప్రేమే గదా! ఏమవుతుంది అంటే, అలా కుదరదంటాడు. మరి పక్కింటి వాళ్ళు పాత్ర ఇస్తే కొద్దిగే కదండీ! అది కొద్దిగా మీరొకసారి ఏముందండి సర్ఫేసి మరి కడుక్కోండి అంటే కడుక్కుంటామా? తీసుకువెళ్ళి కడిగి మళ్ళీ జాగ్రత్తగా తెచ్చియండి అంటాం. కడిగి తూడ్చి ఇవ్వండి. నేనిచ్చేటప్పుడు ఎలా ఇచ్చానో మీరు గూడా అలా ఇవ్వాలి. ఎందుకిది అంటే, భగవంతుడు కూడా మనకు చెప్తున్నారు. మీ మనసు యందు దేహ సంబంధమైన విషయాలకు సంబంధించి వేటి మీద కూడా వ్యామోహం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. ఇక ఈ భూలోకం మీద మీకు భ్రాంతి చచ్చిపోతే తప్ప మీరు నన్ను కలవలేరు. ఈ పరిస్థితొస్తేనే మీరు నాతో ఐక్యమవుతారు. ఏ ఒక్క చిన్న వస్తువు మీదైనా మీకు భ్రాంతి మిగిలిపోతే, ఆ భ్రాంతి మీరు మళ్ళీ పుట్టడానికి ఉపయోగపడుతుంది. నాలో కలవడానికి ఉపయోగపడదు. మరదెలా సాధ్యమవుతుందండి? శ్రీరామచంద్రుడు అన్నారు. ఎలా అవుతుందండి అసలు? దేహ సంబంధమైన విషయాలన్నీ ఎలా విడిపించుకోగలుగుతాం? అన్నింటి అవును మరి ఇవన్నీ నాశనం అవుతాయి గదా! ఇప్పుడు నేను చనిపోతానండి. నేనిప్పుడు బ్రతికి ఉంటే నేను నా కుటుంబంతో ఉంటాను. నేను చనిపోయిన తర్వాత నా కుటుంబానికి శరీరం లేకుండా వస్తానంటే, నా కుటుంబంలో ఉన్నవాళ్ళు రానిస్తారా? మరి మనం చనిపోయిన వాళ్ళని ఎప్పుడైనా మన కుటుంబానికి రానిచ్చామా? అయ్యో! ఆత్మలారా రండి మా ఇంట్లోకి రండి. మేము కలిసే ఉందామంటామా? ఒకవేళ మనకంత పెద్ద ఉదారమైన మనస్సున్నా, వాళ్ళ యొక్క శక్తి మన ఇంటి ముందుకు రాబోతుంటేనే మన ఇంట్లో మన శరీరాలకు ఆ ఆత్మల యొక్క శక్తి తట్టుకోగలిగిన స్థితి ఇవ్వలేదండి పరమాత్మ. అంటే మనం శరీరంతో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, ఆత్మలకు ఎంత శక్తి ఉందో మనకి కూడా అంత శక్తి ఉంటుంది కానీ, మనకున్న శక్తినంతా దేహ సంబంధమైన విషయాల కోసం ఖర్చు పెడతాం. కావాలంటే గమనించండి. ఇప్పుడు మనం ఒక పెన్ను, పేపర్ పట్టుకుంటే నీకెవరెవరి మీద కోపం, ఎవరెవరు అంటే నీకు సంబంధించిన విషయాలన్నీ రాసుకుంటూ వెళ్ళు.
ఎన్నింటి మీద నీకు ప్రేమ, ఎన్నింటి మీద ద్వేషము. మీరు తినే ఆహారం దగ్గర నుంచి, మీరు వినే విషయాల దగ్గర నుంచి, మీకు ఎవరి పాటలంటే ఇష్టమో, మీరు వాసనల విషయంలో అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులకు సంబంధించి మీరు అనుభవించిన సుఖములు, ఆ అనుభవించిన సుఖములలో కష్ట సుఖములు అంటే సుఖ దుఃఖములు, తర్వాత మీరు ఇంకా అనుభవించాలనుకున్నటువంటి మీ కోరికలు మొత్తంగా లిస్టు రాసి పెట్టుకోండి. వీటన్నింటి మీద వ్యామోహం తగ్గనంత వరకు ఈ భూమి మీద మీరు తిరిగి రావలసి ఉంటుంది. అందుకే మరి ఎలా అంటే నేను చనిపోయిన తరువాత దీనికి నాకు సంబంధం లేదు అంటే అంటే ఇప్పుడు భగవంతుడు మనకు ఉపకారం చేసే ప్రయత్నమా, అపకారం చేసే ప్రయత్నమా అండి? నిజంగా మనకు భగవంతుడు ఉపకారం చేస్తున్నారు. చనిపోయిన తరువాత ఈ శరీరం పడిపోయింది అనుకోండి. ఈ శరీరం పడిపోయిన తర్వాత ఏ జ్ఞానము లేదండి. ఆత్మజ్ఞానం లేదు. శరీరం పడిపోతుంది. పడిపోయేటప్పుడు ఏడుస్తున్నాం. అయ్యో! నా ఇల్లుని వదిలిపెట్టిపోతున్నాను, నా కుటుంబాన్ని వదిలిపెడుతున్నాను, నా వాళ్ళని వదిలిపెడుతున్నానని ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళందరి మీద ప్రేమ, ద్వేషము, ఎవరి మీదనో కోపం ఉంటుంది గదా! ప్రేమ, ద్వేషము అన్నీ కలగలుపుకొని ఇప్పుడు మనం ఈ శరీరాన్ని పరమాత్మ ఎలాగో విడిపించాడండి. ఇప్పుడు మనం ఈ శరీరంలో ఉండాల్సిన ఆ స్థితి దాటిపోయింది. ఇప్పుడేం చేసాం? ఆ శ్వాసలు అయిపోయాయి గాబట్టి ఈ శరీరంలో ఉండడానికి పర్మిషన్ లేదు. ఇప్పుడు బయటికొచ్చాక మనం చేసిన పాప పుణ్యాలను బట్టి అక్కడ యమభటులు ఉండడమా? లేకపోతే దేవతలు ఉండడమా? ఈ దేవతలు మనల్ని ఒకవేళ మనం పుణ్యాలు చేసున్నామనుకోండి. దేవతలే మన దగ్గరకొచ్చినా, ఆ దేవతలు పిలిచినా వెళ్ళడానికి ఇష్టపడమండి. ఎందుకు? దేహ సంబంధమైన వారి మీద మనకున్నటువంటి వ్యామోహము చేత దేవతలు మిమ్మల్ని స్వర్గంలో ఉండడానికి ఆహ్వానం చేసినా ఎంతో దుఃఖాన్ని పొందుతాం. నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు అని. ఇప్పుడు ఈ శరీరం విడిచిన తర్వాత నా వాళ్ళు అని నువ్వు వెనక్కొస్తే ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు రానివ్వరు. పోనీ ఒకవేళ భూలోకంలో ఉన్నవాళ్ళు రానిచ్చినా మరి భగవంతుడు పర్మిషన్ ఇస్తారా? ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు మాత్రమే నీకు వాళ్ళకి సంబంధం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణానుబంధం ఉన్నంత వరకు నీతో పశువు, నీతో ఉన్నటువంటి భార్య, నీ బిడ్డలు, నీ ఇల్లు, నీకు సంబంధించిన సమస్త పరివారం నీతో ఉంటుంది. రుణక్షయే క్షయం యాంతి. రుణం ఎప్పుడైతే అయిపోయిందో కొంతమందితో వైరంతో విడిపోతాం, కొంతమందితో ప్రేమపూర్వకంగా విడిపోతాం. ఏదో ఒక రూపంలో ప్రేమపూర్వకంగా అంటే ఇప్పుడు మీరు మీ పక్కింట్లో వాళ్ళు ప్రేమగా చాలా ఆప్యాయంగా ఉన్నారు. వాళ్ళకి ఏదో అమెరికాలో జాబ్ వచ్చింది. ఇప్పుడు ఇష్టం ఉన్నప్పటికీ కూడా కలిసి ఉండగలుగుతారా? ఎన్నో ఏళ్ల నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉన్నారు. అయినా విడిపోవలసి వస్తుంది. ప్రేమపూర్వకంగానే వెళ్ళండి, అప్పుడప్పుడు మాట్లాడుకుందాం ఫోన్‌లో అంటారు. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇక్కడ మీ పనులలో మీరు బిజీ అయిపోతారు. ఫోన్‌లో మాట్లాడింది కూడా లేదు. మళ్ళీ మీరు కలుస్తారన్న గ్యారంటీ లేదు. వాళ్ళిక్కడికొచ్చేలోపు మనం దేహం విడిచి వెళ్ళిపోవచ్చు. అంటే ఇది కొన్ని ప్రేమపూర్వకంగా విడిపోవడం జరుగుతుంది. కొన్ని మనస్పర్ధల చేత కూడా విడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే అది మన యొక్క రుణానుబంధాన్ని బట్టి ఈ జన్మ ప్రయత్నం చేత భగవంతుడు మనకేం చేస్తాడు? వాటి నుండి మనకి విడుదల చేస్తారు. వీటి కోసం అని చెప్పి మీరు ఈ దేహాన్ని పొంది ఒక పశువులాగా నాకు ఈ వస్తువు అంటే ప్రేమ, ఈ గడ్డంటే ప్రేమ, ఈ పదార్థం అంటే ప్రేమ, నా కూతురంటే ప్రేమ, నా భార్య అంటే ప్రేమ, నా భర్త అంటే ప్రేమ అంటూ మీరొచ్చిన పనిని వదిలిపెడతారా? భగవంతుడేమి అంత అన్యాయంగా ఏం ప్రవర్తించరు. మీ భార్య బిడ్డలతో సంతోషంగా ఉండండి. ఉండడం కోసమే కదా! మరి భగవంతుడు చెప్పినటువంటి సాధన చేసుకోవడానికి భార్య బిడ్డల యొక్క అంగీకారం ఉండాలి కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ధర్మాన్ని అనుసరిస్తూ మీరందరూ సంతోషంగానే ఉంటూ 10 మందికి సంతోషంగా ఉండడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేస్తూ మీరందరూ మీ కుటుంబం అంతా కూడా ఈశ్వర సాధన చేసుకొని భగవంతుడితో ఐక్యం అవ్వడానికి అనేక రకాలైనటువంటి మరి ధర్మాలన్నీ మనకు చెప్పారండి. ఈ ధర్మాలన్నీ మనం అర్థం చేసుకుంటూ మనం మన తల్లిదండ్రులకు అటువంటి ధర్మాలను ఆచరింపచేస్తూ మన పిల్లలకు కూడా అటువంటి ధర్మాలను అలవాటు చేస్తూ ఉంటే ఇప్పుడు అందరి మీద ప్రేమతో పాటుగా బాధ్యత ఉంటుంది. ఈ రెండింటితో పాటు నేను శాశ్వతం కాదు, నేను ఈ దేహం కాదు, ఈ దేహంలో ఉన్న సత్య ఆత్మనే. నేను సత్య ఆత్మనే అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సత్య ఆత్మలే అయినప్పుడు నేనెక్కడికి వెళ్తున్నాను? నేను చనిపోతున్నానా? లేదు. నా ఆత్మ అంటే నేను నా స్వస్వరూపం
అందరిలో ఉన్నటువంటి స్వస్వరూపం ఒకటే అన్నప్పుడు మన కుటుంబం అంతా కూడా కేవలం శరీరాలు వేరుగా ఉంటాయి గాని ఆత్మస్వరూపంగా ఒక్కరుగా ఉంటాం. ఇప్పుడు మన యొక్క పరిధిని చుట్టూ ఉన్న సమాజానికి కూడా విస్తరించుకోవాలి. నా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా అయితే మరి వేరు వేరు అయినా, శరీరాలు వేరైనా, ఆత్మ సంబంధంగా ఒకటి అయినప్పుడు అందరూ ఎలా కలిసికట్టుగా ఉంటున్నారో, చుట్టూ ఉన్న సమాజం, చుట్టూ ఉన్న ప్రాణులన్నీ కూడా ఆత్మ స్వరూపమే అనుకున్నప్పుడు, ఇక దేహ సంబంధమైన విషయాలలో ఉన్న వ్యత్యాసాలన్నీ త్రిగుణాల మాయయే కానీ, ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలను బట్టే వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుందన్నప్పుడు, ఎవరైనా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే, ఆ! వీడికి తమో గుణం ఉంది కాబట్టి కార్యాలు చేస్తున్నారు. ఎవరైనా తమకున్నది ఎవరికైనా పంచిపెట్టడం లేదనుకోండి నవ్వుకుంటారండి జ్ఞానులు. ఓహ్! వీడికి రజోగుణం ఎక్కువగా ఉంది. భార్యాబిడ్డల మీద మమకారం ఉంది. సత్యం తెలీదు. ఇంకా చాలా జన్మలు పొందుతారని వాళ్ళేం జేస్తారు? అలాంటి అజ్ఞానులు ఎవరైనా ఏదైనా ఇవ్వకపోయినా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు గానీ, మరి వాళ్ళ మీద ఏమాత్రం కోపం రాదు. జ్ఞానం ఉంటే కోపం తగ్గుతుంది. జ్ఞానం లేనప్పుడు ఏం చేసుకుంటావురా బాబు డబ్బు అంతా? ఎప్పుడు నీ భార్య బిడ్డలే తింటారా? నలుగురికి పంచితే నీ సొమ్మేం పోతుందని తిడతామండి. జ్ఞానులేమనుకుంటారు? అతడు త్రిగుణాల మాయలో ఉన్నాడు, రజోగుణంతో ప్రవర్తిస్తున్నాడు కాబట్టి, తన దగ్గర ఉన్నది ఎవరికీ ఇవ్వడానికి ఇష్టపడడు. అతడికి కూడా ఏదో ఒక రోజున భార్యా బిడ్డల వల్ల ఏదో ఒక రోజు కాస్త కష్టం అనిపించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎప్పుడు భార్య బిడ్డల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక రోజున భార్య అనకూడని మాట అంటుందండి. ఎందుకు అంటుందండి? భార్యకు ప్రేమ లేదా? ఇన్ని రోజులు ఆ భర్త ప్రేమగా చూసుకుంటే భార్య ప్రేమగానే ఉందిగా. ఎందుకన్నారు ఆ మాట? పరమాత్మ అనేటటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎన్నాళ్ళని ఈ సంసారంలో పడి నలుగుతూ ఉంటాం. నీ యొక్క పుట్టుక యొక్క రహస్యాన్ని తెలుసుకొని పరమ సౌధాన్ని పొందడానికి కావలసిన గొప్ప జన్మ నువ్వు పొంది ఉన్నావురా బాబు. ఈ జన్మలో భార్యా బిడ్డల మీదున్న మమకారము చేత సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో వెనకబడుతున్నావని ఒక మొట్టికాయ వేస్తాడండి భగవంతుడు. ఆ మొట్టికాయే భార్య తనకు తెలియకుండానే తన మనసులో అలాంటి మాట ఉందని కూడా తెలియకుండానే ఏ మాట అంటే భర్త బాధపడతాడో అటువంటి మాట వచ్చేలాగా ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ మరి ఆమె మీద ప్రసరిస్తుంది కాబట్టి వెంటనే ఆయన ఏం చేస్తాడు? ఆమె ఏమంటుంది? అనకూడని మాట అంటుంది. ఇక అప్పటి వరకు తన భార్యే తనకు సర్వస్వం అనుకున్న వ్యక్తికి ఒక్కసారిగా ఆమె మీద ఉన్న ప్రేమ అంతా కూడా ఏమవుతుంది అంటే అది ఆ కోపంగా మారిపోతుందండి. ఎందుకు కోపంగా మారింది? ఏనాడు చిన్న కష్టాన్ని కూడా నేను చూయించకుండా తనని చూసుకున్నాను. ఇంత పెద్ద మాట ఎన్ని రోజుల నుంచి ఈ మాట అనాలనుకున్నారో ఈ రోజున ఈ మాట అన్నారు. అంటే ఇప్పుడు భార్య మీద ఉన్నటువంటి కోపము ఎటు తిరుగుతుందంటే ఇన్ని రోజులు వీళ్ళ కోసమా నేను ఇంత చేశాను. అప్పుడు వాళ్ళ యొక్క స్నేహితులలో ఎవరో సత్పురుషులు ఉంటారు. ఎప్పుడు ఈశ్వరారాధన, నలుగురికి సేవ ఇలా అనుకుంటుంటే చూడు పక్కింటి అన్నయ్య గారు ఎప్పుడు కూడా సేవ చేసుకోవడానికి వెళ్తాడు. ఏనాడైనా నేను పక్కింటి వాళ్ళు చేస్తున్నటువంటి సేవ గురించి ఆలోచించానా? భగవంతుడి కోసం నేను ఆలోచించానా? చూడండి తన స్వస్వరూపం ఏంటంటే భగవత్ స్వరూపమే. ఒక్క మాట చేత మళ్ళీ స్వస్వరూపం తెలుసుకోవడానికి తనకంటూ ఉన్న సంపదను ఏం చేస్తాడు? 10 మందికి పంచే ప్రయత్నం చేస్తాడు. ఈశ్వరుడి సేవ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. మరి ఎందుకు ఇదంతా నిజంగా జరుగుతుందా? అంటే రుణానుబంధం ఉన్నంత వరకు వాళ్ళు అలా ఉంటారు. ఎప్పుడైతే ఆ రుణానుబంధం తగ్గిపోతుందో వెంటనే ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? తాను వచ్చిన కార్యం నెరవేర్చుకోవడానికి భగవంతుడు ఏం చేస్తాడు? మనల్ని దేహబంధాల యొక్క ప్రేమను తుంచే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో మనందరికీ సత్య ఆత్మను తెలుసుకునే విధంగా ఈశ్వరుడు అనుగ్రహం చేస్తారండి. ఆ అనుగ్రహమే మనకేమవుతుంది? ఇప్పుడు ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ సత్యం కాదు. ఈ శరీరం పడిపోయిన తర్వాత వీళ్ళకి నాకు సంబంధం లేదని ఇక మనం ఏం చేస్తాం? సాధన ప్రారంభిస్తాం. ఇక సాధన ప్రారంభించాలంటే అందరికీ ఇలా దొరుకుతుందా? దొరకదు. అందుకే ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా. అందుకే అంటారు పూర్వజన్మ యొక్క సుకృతం ఈ జన్మ ప్రయత్నము చేత సత్పురుషుల సాంగత్యం ఉంటే వాళ్ళు ఎందుకు ఎప్పుడు భగవత్ కార్యాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం మాత్రం మన కుటుంబం కోసమే ఎందుకు జీవిస్తున్నాం? వాళ్ళకి భార్య బిడ్డలు ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు ఎందుకు ఈశ్వర సేవ అని 2 రోజులు సెలవు పెట్టుకుంటారు?
ఎందుకు భగవత్ కార్యం కోసం అని చెప్పేసి కష్టపడుతుంటారు, డబ్బులో కొంత భాగం త్యాగం చేస్తుంటారని సత్పురుషులతో కలిసి తిరుగుతున్నప్పుడు తాను ఏ సౌఖ్యాన్ని పొందడం కోసం ఆ వ్యక్తి ఆ ప్రయత్నం చేస్తున్నాడో వాళ్ళని చూసినప్పుడు మనకొక్క రూపాయి బయట వాళ్ళకి ఇచ్చే అలవాటు లేకపోయినా వాళ్ళతో ఊరికే అలా తిరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన ఏమవుతుందంటే మన మీద కూడా ప్రభావం చూపుతుంది. వాళ్ళందరూ 10,000 ఇస్తే నేను కూడా ఒక 1000 ఇస్తానండి అంటాడు. అలా వెళుతూ వెళుతూ జ్ఞానాన్ని తెలుసుకుంటూ తనలో ఒకట సత్య ఆత్మ ఉంది, నా యొక్క శ్రేయస్సు ఏంటి అంటే నేను 10 మందికి పంచిందే శ్రేయస్సు, కానీ నా భార్యా బిడ్డల కోసం పంచిపెట్టింది ప్రేయస్సు, అది నా వెంట రాదు. నా వెంట వచ్చేది నేను 10 మందికి చేసిన సేవ, 10 మందికి పంచిన డబ్బు, 10 మందికి చేసిన దానం, ఇది మాత్రమే నా వెంట వస్తుందని సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆయన లోపల పరివర్తన వస్తుంది. అప్పటి వరకు కూడా ఆయన ఎలా ఉంటాడు? మూఢుడుగా ఉంటాడు. అలాని ఎవరిని నింద చేయకూడదు. ఎందుకు నింద చేయకూడదు? తాను చేసినటువంటి కర్మలలో ఉన్న దోషాలన్నీ కూడా పూర్తయిన వెంటనే భగవంతుడు ఒక మొట్టిగా వేస్తాడు. మనం అంటాం చక్కగా సాగుతున్నటువంటి జీవితాలలో ఎందుకో పొరపాటున ఒక మాట అన్నాను, ఇక నా భర్త దైవ సంబంధమైన కార్యాలు తప్ప ఇక మళ్ళీ కుటుంబానికి సంబంధించి ఎన్నడూ వెనుదిరగలేదంటారు. ఏంటో నా కర్మ నేను ఎందుకు అన్నాను అని ఆ భార్య ఏడుస్తూనే ఉంటుంది. అంటే అతని యొక్క పాపము క్షయించిందండి. రుణానుబంధ ఏమన్నా రుణక్షయే క్షయం యాంతి, రుణము క్షయమైపోయింది. ఇక ఆ భార్యతో కలిసి ఉండవలసినటువంటి ఆ భార్య తప్ప ఇక గొప్పది ఏదీ లేదు అనుకున్నటువంటి ఆ జీవితం నుండి ఆయన పక్కకు జరుగుతున్నాడంటే అతని యొక్క రుణము క్షయమైపోయింది. కాబట్టి ఒక్క మాటతో దైవ సంబంధమైన సాధన చేసుకుంటూ తాను ఈశ్వరుడి కార్యంతో నిమగ్నమయ్యి ఈశ్వరుడిలో ఐక్యమవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఆయన అంటున్నారు, వశిష్ఠుని అంటున్నారండి, సర్వావస్థ పరిత్యాగే, సర్వ అవస్థలు అంటే సమస్త దృశ్య విషయములన్నీ కూడా ఇవన్నీ నశించిపోయేవే అని చెప్పి ఎవరైతే అన్నింటినీ కూడా త్యాగం చేస్తారో శేష ఆత్మ ఆత్మేతి కద్యతే, శేష ఆత్మ అంటే ఇక ఏ మనసు మీద దేహ సంబంధమైన ఏ కోరికలు, ఏ ఆలోచనలు, ఏ వస్తువుల మీద ఆసక్తి లేదు, ఈ పదార్థం తినాలన్న కోరిక లేదు, ఈ విషయాన్ని వినాలనేటటువంటి ఆ ఆలోచన లేదు, ఈ విషయాన్నే చూడాలి అనే కోరిక లేదు. ఈశ్వరుడు నాకు ఏదిస్తే దానితో సంతోషంగా ఉంటానని ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని పరమ సంతోషంతో, ఇవాళ బాగా కారంతో ఉన్న అన్నం పెట్టాడు అనుకోండి, ఓ భగవంతుడు ఇవాళ నాకు నేను చేసిన పాపం ఇలా ఉంది కాబట్టి ఇది పెట్టారని అన్నం తినేటప్పుడు కారం లేకుండా తప్పగా తింటాడు. కొద్దిగా పుణ్యం ఎక్కువగా ఉందనుకోండి, ఆయన ఊహించకుండానే పంచభక్ష పరమాన్నాలు, ఆ పంచభక్ష పరమాన్నముల యందు తాను ఆసక్తుడు కాడు. ఆ తినకూడనటువంటి కాస్త ఘాటుగా లేకపోతే ఏదైనా ఒక్కొక్క పూట భోజనం దొరకకపోయినా, ఏదైనా దుఃఖంతో కూడిన ఆహారం దొరికినా, ఎవరైనా నింద చేసినా ఇవన్నీ నా యొక్క కర్మల ఫలితమే అని ఏం చేస్తూ ఉంటారు? నిరంతరం ఈశ్వరుడు చెప్పిన సాధన చేయడంలో సమస్థితిని సంపాదించుకుంటారు. అంటే మనం అందరం కూడా ఏం చేయాలి? ఎక్కడ మీ కుటుంబంలో మీరున్నా మీకున్న సుఖముల పట్ల పొంగిపోకండి, దుఃఖముల పట్ల కృంగిపోకండి. ఈ సుఖ దుఃఖములు మిమ్మల్ని పరమాత్మానుభూతిని పొందడానికి అడ్డుగా మారతాయి. కాబట్టి సుఖము దుఃఖము రెండూ కూడా సమస్థితి అలవాటు చేసుకొని మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ కృష్ణ పరమాత్మ తర్వాత శ్లోకంలో కూడా చెప్తారనమాట. అంటే 3 కాలాలలో అంటే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన అంటారు. అంటే భూతకాలంలో మనం లేము, మధ్యలో మాత్రమే ఉన్నాం. తర్వాత భవిష్యత్తు కాలంలో అంటే రాబోయే కాలంలో ఈ శరీరం పుట్టక పూర్వము, శరీరం మరణించిన తర్వాత మరి మనం ఎప్పుడు త్రికాలాలలో ఉంటామనే విషయాన్ని మళ్ళీ సత్ అంటే త్రికాలాలలో ఉంటారు అని చెప్తారు కదా, ఆ విషయాన్ని మళ్ళీ ఒక శ్లోక రూపంలో కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. దానికి సంబంధించి మళ్ళీ ఇక్కడ వేదాంత గిణ్యమయందు శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాటలు, తర్వాత కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ రేపు చర్చ చేసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.